నమస్తే. ఆడి పాడే వయసు వారిది, అమ్మ దగ్గర గోరుముద్దలు తినే ప్రాయం వారిది. కానీ విధి వెక్కిరించింది. తల్లిదండ్రులను ఆ చిన్నారులకు దూరం చేసింది. పని చేసే వయసు కాదు, చేద్దామన్నా పని రాదు. నానేవారు ఉన్నా సాయం చెయ్యలేని పరిస్థితి. దీంతో ముక్కుపచ్చలారని తనంలోనే బతుకు భారంగా మారింది. అయితే బంగారు భవిష్యత్తు మాత్రం వారిలో ఆశలు రేపుతోంది. అందుకే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి బాధ్యత మరచింది. తండ్రిని ప్రమాదం కాటేసింది. తల్లి ఏమైందో తెలియని తనంలో, తండ్రి తిరిగిరాడని తెలియని ప్రాయంలో వారు అనాథలయ్యారు. నలుగురు ఆడపిల్లల మేము. అమ్మ మమ్మల్ని వదిలేసి ఎక్కడనో పోయింది, తెలియదు మాకు. మా నాన్న చచ్చిపోయినాడు. నేను మా చెల్లెలు చదువుకోవాలని మనసులో ఉంది. మాకు ప్రభుత్వం సహాయం చేయాలని. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన ఈ నలుగురు అక్కా చెల్లెళ్ల వెనుక ఎంతో విషాదం దాగి ఉంది. తండ్రి దేవానంద్, తల్లి ఎల్లమ్మకు మొత్తం 5గురు సంతానం. కొంతకాలం వరకు సంసారం బాగానే సాగిన భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చాయి. దీంతో పిల్లల్ని వదిలేసి తల్లి ఎటో వెళ్లిపోయింది. తర్వాత ఆలనా పాలనా అంతా తండ్రి అయ్యాడు. పోషణ కష్టంగా మారటంతో ఓ పాపను వేరే వాళ్లకు పెంచుకోవటానికి ఇచ్చేశాడు. మంచాలు అల్లుతూ పిల్లల్ని పోషించేవాడు. ఇంతలోనే జరగరానిది జరిగింది. తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి ఈ చిన్నారులు దిక్కులేని వారయ్యారు. ఉన్న ఒక్క బాబాయి పరిస్థితి అంతంత మాత్రమే. అతనిది కష్టపడితే తప్ప పూట గడవని పరిస్థితి. సాయం చెయ్యలేక చేతులెత్తేశాడు. ప్రస్తుతం నలుగురు చిన్నారులు బాబాయి వేసిన గుడిసెలోనే తలదాచుకుంటున్నారు. తల్లి తండ్రి లేని చెల్లెళ్లకు 10 ఏళ్ల వెంకటమ్మ పెద్ద దిక్కయింది. భిక్షాటన చేసి చెల్లెళ్ల ఆకలి బాధ తీరుస్తోంది. తోబుట్టువులు కంటతడి పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటోంది. మాకే తిననీక లేదు పరిస్థితి. ఇంకా మీ వ్యాపారం, నేను ఇంక వ్యాపారం వెళ్తేనే నేను ఇంట్లో బత్తానికి వెళ్ళదీస్తా. లేకపోతే ఇంకా ఆ రోజు ఇంకా మంది కాడ ఆడుకొని తినడం, ఉపవాసం అనుకోవడం పిల్లలందరం. ఇంకా ఉపవాసం పెడితే మాకు బాధ అనిపిస్తుంది. ఇంకెవరికైనా ఒకరికాడ బాగా కాడికి వచ్చి నేను పిల్లలకి బత్తానికి వండిపిస్తున్నాను అంతే. ఇక ఏం దానికని ఇంక వ్యాపారం వెళ్తేనే వెళ్తుంది. ఇంట్లో అయితే ఏం లేదు. ఇంట్లో అనాథలైన ఈ చిన్నారుల్ని ప్రభుత్వం కానీ దాతలు కానీ ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాకు చాలా బాధ అనిపిస్తుంది. మాకు కాదు, ప్రక్కన వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందిగా ఏడుస్తున్నారు. ఎవరికి ఈ పరిస్థితి రావద్దు, ఈ ఘోరం రావద్దు. చెట్టు కింద చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు. అలాంటి ఇబ్బంది ఎవరికి ఇంకా రాబోయే కాలంలో కూడా ఎవరికి అసలు ఆ ఇబ్బంది రావద్దని నాకు కోరుతున్నాను. వాళ్ళు ఏదన్నా సాయం చేయాలని, ప్రభుత్వం నుంచి ఏదన్నా సాయం చేయాలని కోరుతున్నాను. అయితే ఎక్కడున్నా నలుగురం ఒకే చోట ఉంటామంటోంది చెల్లెళ్లను అల్లారు ముద్దుగా చూసుకుంటున్న వెంకటమ్మ. హాయిగా అమ్మా నాన్నల ఒడిలో ఆడుకోవాల్సిన ఈ చిన్నారులను విధి వెక్కిరించడంతో ఒంటరి వారయ్యారు, అనాథలుగా మిగిలిపోయారు. ముక్కుపచ్చలారని చిన్నారులను దయగల దాతలు ఎవరైనా చేరదీసి అపన్నాస్తం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందచారి, హెచ్ఎంటీవీ, మహబూబ్ నగర్. చూశారుగా, పసి వయసులో పుట్టెడు కష్టం. మరి వారి ఆవేదనను, వారి బాధను మనతో పంచుకునేందుకు మన ముందుకొచ్చారు. సాయం చెయ్యండి అని కోరుతున్నారు. మరి వారి బాధను తీర్చే ప్రయత్నం చేద్దాం, విందాం. మీరు కూడా సాయం చెయ్యాలి అని అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్స్కు కాల్ చేయండి. మరి వారితో మాట్లాడదాం, వారి ఆవేదనను విందాం. చెప్పండి, మీ పేరేంటమ్మా?
నీ పేరు? దివ్య. లావణ్య. నీ పేరు? శైలజ. ఓకే, చెప్పండి. మీరు బాబాయ్, మీ పేరేంటండి? మూలాలు. మౌలాలి. చెప్పు వెంకటమ్మ, ఏం చెప్పాలనుకుంటున్నావు? నాన్న ఎప్పుడు పోయారు? అమ్మ ఏంటి చెప్పు. అమ్మనేమో మాకు తెలియకుండా వెళ్ళిపోయింది ఎక్కడో. నాన్ననేమో బేరానికని పోయినాడు, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. చదువుకుంటున్నావా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? చదువుకోవట్లేను. ఎప్పటి వరకు వెళ్ళావు స్కూల్కి? అప్పుడప్పుడు వెళ్ళేసి హాస్టల్గా జాయిన్ చేసారు. జాయిన్ చేస్తే మళ్ళీ ఇంటికి తొలకొచ్చిండ్రు. మా అమ్మ ఎక్కడ వెళ్ళినాను. ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు మిమ్మల్ని? మా బాబాయిలు. బాబాయిలు. లావణ్య, మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? నువ్వేం చదువుతున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నావా? వెళ్తారు. ఎవరెవరు వెళ్తున్నారు మీలో స్కూల్కి ఇప్పుడు? వాళ్ళిద్దరు వెళ్తారు. ఎవరు? దివ్య ప్లస్ లావణ్య. నువ్వు శైలజ స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తలేదు. చెప్పండి, ఇప్పుడు మీ బాబాయ్ చూసుకుంటున్నారా మిమ్మల్ని? ఓకే, మీరు చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఇలా? వ్యాపారం వెళ్ళేవాడు, రోజు వచ్చి వ్యాపారం వెళ్తూ పిల్లలకు బియ్యం తీసుకొచ్చి వండి పెట్టుకునేవాడు. డైలీ వండి పెట్టుకుని నార్కల్కి వెళ్ళాడు వ్యాపారం అని. వ్యాపారం వల్ల నైట్ ఇంటికి వచ్చేసే మూమెంట్లో లారీ గుద్దేసింది. లారీ ఆ నుంచి హాస్పిటల్, ధర్మ హాస్పిటల్ వేసిన నార్కంలో. హాస్పిటల్ వేసి మళ్ళీ హైదరాబాదు గాంధీ హాస్పిటల్కి ఉండమన్నారు. గాంధీ హాస్పిటల్కి ఉండమన్నారు. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా మంది మా వాళ్ళు కౌన్సిలర్ హుసేన్ అని ఆయన వచ్చి జాయిన్ చేయించిండు. జాయిన్ చేయించి ఆడ ఒక వారం వరకు ఉన్నాం. ఇంకా చాలా మంది సాయం బెడ్ రక్తం ఎక్కించారు ఆయనకు. లాస్ట్ ఆపరేషన్ చేసే ముందు తీసుకెళ్తే అలా ఆయన చచ్చిపోయాడు. మా అన్న చచ్చిపోయినాక ఇంటికి తీసుకొచ్చినాం. ఇంటికి తీసుకొస్తే ఇంకా మా అక్కడ ₹1 లేదు, మా దగ్గర పైసలు లేవు, ఏం లేదు. ఇంకా చాలా మంది ఇప్పుడు కౌన్సిలర్ అనేసి ఆయన కూడా సాయం చేసిండు. ఆయన కూడా పైసలు లేకపోతే సాయం చేసిండు. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది కూడా మీ కౌన్సిలర్ అనుకుంటాను కదా? ఆయన కూడా. సరే, మనం ఒక కాలర్ మనతో మాట్లాడడానికి ఉన్నారు ఫోన్ లైన్లో. అజిత గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి అజిత గారు. నమస్తే అండి. టీవీ చూస్తానండి ఇప్పుడే, చాలా బాధ వేస్తుందండి ఆ పిల్లల్ని చూస్తే. హలో, చెప్పండి. చాలా బాధ అవుతుందండి, 4 ఆడపిల్లల గతి ఇట్లా అయిందని. ఎవరినైనా తీసుకోవచ్చు అండి. మా అమ్మాయి, మాకు తెలిసిన వాళ్ళకి పిల్లలు లేరండి, ఇస్తారా అలా? అది వాళ్ళు ఆలోచించుకొని చెప్పే విషయం అండి. ఎందుకంటే పిల్లలు 4 కూడా ఒక్క దగ్గర ఉండాలని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ మంచి భవిష్యత్తు వస్తే వాళ్ళు ఆలోచించుకుంటారేమో. కాకపోతే ఇది ఇప్పటికిప్పుడు చెప్పేటువంటి విషయం కాదు కాబట్టి వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వాళ్ళ పెద్దవాళ్ళతోని సంప్రదించిన తర్వాత కాలేదనే టీవీ ముందుకు వచ్చారు కదండి, చూసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా చదివించి అమ్మాయికైనా అంటే మంచి భవిష్యత్తు కోసం మేబీ స్టెప్ తీసుకోవచ్చు, కానీ అది ఉన్న పలంగా సడన్గా తీసుకునేది కాదు. కాకపోతే మీ నెంబర్ మా వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ అటువంటి ఛాన్స్ ఉంటే గనక ఖచ్చితంగా సంప్రదిస్తారు. హలో అజిత గారు, ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇలా తీసేసుకుంటాము అంటే కొంచెం, ఎందుకంటే దానికి కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం కూడా చాలా చూపించాల్సి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని పర్టికులర్స్ అనేవి మనం పాటించాల్సి ఉంటుంది. మరో కాలర్ ఉన్నారు నారాయణపేట నుంచి. సంతోష్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, మీరు ఎటువంటి సహాయం చేద్దాం అనుకుంటున్నారు? సార్, ప్రథమంగా ఇటువంటి కార్యక్రమాన్ని చూపించినందుకు ఎస్ఎంటీ వారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. చెప్పండి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో మనము ప్రభుత్వానికి దృష్టికి తీసుకువచ్చినందుకు, ప్రభుత్వం నుండి వాళ్ళు 4 ఒకే దగ్గర ఉంటామంటారు కాబట్టి మేడం, మనము వ్యక్తిగతంగా వాళ్ళ 4 పెట్టుకున్న స్థితిలో ఎవరు లేకుంటారు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి మాత్రమే సహాయం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ మా వంతు కృషిగా లేదు, ఏదైనా ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోన్ నంబర్ కి వాళ్ళకి మనం డొనేషన్ చేయడానికి అందరూ కూడా కృషి చేస్తాము.
ఎందుకంటే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇటువంటి దయానీయమైన స్థితి ఎవరికి రావద్దని మేము కోరుకుంటున్నాం. అవును. ఎందుకంటే నలుగురు వాళ్ళు ఒకే దగ్గర ఉంటామంటున్నారు, అదొక అంశము. అవును. వీలైతే మాకు కావాల్సిన వ్యక్తులు ఎవరైనా కావాలని అనుకుంటే వాళ్ళకు మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేసి అడాప్షన్ ఇవ్వడానికి కృషి చేస్తాం మేడం. మీకు స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తున్నాయి కదండి, అకౌంట్ నెంబరు పూర్తిగా కనిపిస్తోంది. మీరు ఏమైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే గనక అందులో డిపాజిట్ చేస్తే పిల్లలకు సహాయంగా ఉంటుంది. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. నంబర్ పంపించినందుకు. ఖచ్చితంగా ఇక్కడ నంబర్ కూడా తీసుకుంటారండి. ఇది కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే పిల్లలకు బంగారు భవిష్యత్తు కోసమే ఇంత కార్యక్రమం చేపట్టింది కూడా. ఖచ్చితంగా ఆ విధంగా కూడా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు కూడా మీరు విజువల్స్లో చూసుంటారు. ఒక డేరా వేసుకొని నలుగురు ఆడపిల్లలు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ఎటువంటి స్థితి ఎదురవుతుందో మనం చెప్పలేకుంటున్నాము. ఏ విధంగా ఉన్నారు, కనీసం ఈ కొన్ని రోజులు గడవడానికైనా కూడా మనం అందరం ముందుకొస్తే మంచిదని ఉద్దేశం అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సంతోష్ గారు. చెప్పండి శైలజ, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? లేదు, అల్లరి చేస్తున్నావు. అయ్యో, సరే, మీరు అందరు స్కూల్కి వెళ్తున్నారా? నలుగురు. వెంకటమ్మ నువ్వు హాస్టల్ వెళ్ళట్లేదా? వెళ్తున్నావా? హాస్టల్లో ఉంటున్నావా? ఏంటి? ఇంటికానే ఉంటున్నాను. ఇంటి దగ్గరే. చెల్లెళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. ముగ్గురు వెళ్తున్నారా? ఇద్దరు వెళ్తారు. దివ్య, నువ్వేం చదువుతున్నావు? ఎవరు? ఇది కొన్ని మాట్లాడినప్పుడేమో మాట్లాడుతున్నావు, నీ క్వశ్చన్ అడిగినప్పుడేమో నువ్వు చెప్పట్లేదు. చిన్నప్పుడా? ఓకే, మరి కాలర్ ఉన్నారు, మాట్లాడతారా మీరు? లక్ష్మణ్ అంకుల్ ఉన్నారు, మాట్లాడతారా? హలో లక్ష్మణ్ గారు. సార్ మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ముందుగా మీ హెచ్ఎండ్కి వందనములండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తారు కదా, చాలా సంతోషమైన విషయం అండి. చెప్పండి. ఓకే మేడం, ఆ పిల్లలకి ఏం కాదండి, అట్లేం లేదు. వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ బాబాయ్కి వాళ్ళకి సహాయం చేయడానికి నాలాంటి చాలా మంది ఎదురుతూ ఉన్నారు మేడం. నా వంతు నేను కారు డ్రైవర్ మేడం, నిజామాబాద్. ఓకే మేడం, నేను 2000 రూపాయలు నా వంతు సాయం చేస్తున్నా మేడం. వాళ్ళ అకౌంట్ నంబర్ వాళ్ళ మీరు స్క్రీన్ మీద చూస్తున్నాను, నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసేటువంటి సహాయం పిల్లలకు ఇది చాలా విలువైంది కూడా. ఈ విధంగా అసలు స్పందనే ఎంతో విలువైంది, మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మేల్కొల్పేది ఇది. వాళ్ళ బాబాయికి కూడా మీరు సహాయం చేస్తాను అన్నారు కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంత పిల్లలు, అతను కూడా అతనికన్నా చిన్న అబ్బాయే ఉన్నారు, ఇద్దరు బాబాయిలు ఉన్నారు, కాకపోతే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు లేరు. అది ఎంతో బాధ కలిగించే విషయం. అంటే చాలామంది అనుకోవచ్చు బాబాయ్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు కదా అని కూడా అనుకోవచ్చు. ఆ అబ్బాయి చిన్న అబ్బాయే, ఆ అబ్బాయి కన్నా ఇంకో చిన్న అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు కూడా చదువుకునేటువంటి పిల్లలే, కాకపోతే వాళ్ళు కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి. అతను కూడా రోజు ఏదో పనికి వెళ్ళడము, ఆ డేరా వేయడము, ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఏ పూటకు ఆ పూటే. ముందుగా అతని బాబాయ్కి ఫస్ట్ అతనికి ఏదైనా గవర్నమెంట్ కానీ ఇలాంటి అటెండర్ పోస్ట్ కానీ ఎటువంటిది ఇమ్మీడియట్లీ ఇస్తే మేడం, మన గవర్నమెంట్ కేసీఆర్ గారి వీళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళకు ఎందరో ఇస్తున్నారు మేడం. అటువంటిది ఇటువంటి పిల్లలకి ఆదుకుంటే ఎంతో చాలా బాగా సంతోషమైన విషయం మేడం. అవును, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అందుకోసమే ఈ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేసింది. ఇటువంటి వాళ్ళని ఎంతో మంది ఉంటారు, కాకపోతే మనకు చేతనైన వాళ్ళనైనా కాస్త వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకు సహాయం అందే దిశగానే ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కానీ మీరు స్పందించి సహాయం కూడా అనౌన్స్ చేసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చూసి నలుగురు వస్తారు, వీళ్ళకు ఎంతో కొంత సాయంగా ఉంటారు. ఇదే ఆ చిన్న ప్రయత్నం కూడా. మౌలాలి చెప్పు. మౌలాలి, హైదరాబాద్ తీసుకొచ్చాము ఇంటికి, తీసుకొస్తే ఒక పైసలు ఏం లేవు. చాలా మంది సాయం చేశారు. ఇంకా కౌన్సిలర్ హుసేను ఆయన కూడా సాయం చేసాడు. మళ్ళా మా ఊళ్ళో ఎమ్మెల్యే గోలబారాజు కూడా ఆయన కూడా సాయం చేసాడు. మాకు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నాడు, ఆయన కూడా చాలా మంది సాయం చేసాడు. ఇంకా నా వరకు అయితే వీళ్ళని వ్యాపారం మన నవరాలు మంచాల నవర ఇంకా రోజు వ్యాపారం వెళ్ళేది, ఇంకా తీసుకొచ్చేది, ఇంకా బత్తానికి దానిలోకి వెళ్ళేది, బత్తానికి వెళ్ళేది. నాకు ఇప్పటికీ పెళ్ళి అయ్యి
ఒక 8 నెలలు అవుతుంది. మా భార్య కూడా అప్పుడు కడుపుతో ఉంది, ఆమె కూడా ఇప్పుడు ఆమెకు 9 నెలలు. ఇంత చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకున్నావు అంటే ఇంకా ఇంట్లో ఎవరు లేరని చేసుకున్నా. ఓకే. ఆమె పెళ్లి చేసింది కూడా మా కౌన్సిలరే, ఆయన కూడా విషయం ఆయన్నే పైసలు పెట్టి చేసింది మాకు. ఆయన చేసింది వేరే ప్లాట్ వేరే వాళ్ళది, అలా గుర్తు చేసుకున్నాం మేము. ఇంకా మా అన్న మా కాడనే ఉండేవాడు, ఇంకా పిల్లలకు పెట్టుకుంటా అన్నం తీసుకొచ్చి వండిపించుకుంటా మా దగ్గరే ఉండేవాడు. ఇంకా రోజు వ్యాపారం పోయి వస్తుంది కదా అని డైలీ అనుకున్నాం. ఇంకా నార్కల్ పోతే వల్ల యాక్సిడెంట్ అయింది. శైలజ కాలర్ ఉన్నారు, మాట్లాడదామా? ఓకే. బ్రహ్మనాయక్ గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి బ్రహ్మనాయక్ గారు. నమస్తే మేడం. చెప్పండి సార్. మేము తిరుగులూరుపేట నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఏంటండి? తిరుగులూరుపేట నుంచి మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి అండి? చెప్పండి. మేడం బ్రహ్మనాయక్ గారు, మీరు ఏమీ అనుకోకపోతే టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించి మాట్లాడరా? కాల్ డిస్టర్బెన్స్ గా ఉంది. సరే మీట్ చేస్తాం, ఒక నిమిషం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాం మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. మా తరఫున ఒక 500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాను అకౌంట్కి. ఓకే. ఈ నెంబర్ చూసి ఐఎఫ్ఎస్సి నెంబర్ అన్ని నోట్ చేస్తున్నాము. ఓకే మేడం. ఈ చూసే పిల్లలు బాగా వస్తుంది, ఒకసారి చెప్పండి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అని కాదు, మీరు 500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం అనేది అసలు ఆలోచన రావడం కూడా గొప్ప విషయమే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మనాయక్ గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చూసారా ఎంతమంది మీకోసం ఆలోచిస్తున్నారో. మరి మీరు ఏమవుదాం అనుకుంటున్నారు చదువుకొని? నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, ఇప్పుడు హెల్ప్ చేస్తే ఎవరైనా వెళ్తావు కదా, 6th వరకు వెళ్ళావు కదా, 2 నెలలు అవుతుందా నువ్వు స్కూల్ మానేసి? శైలజ సైలెంట్గా ఉండాలి. తమ్మారావు గారు. ఓకే. హలో, నమస్తే అండి. హెచ్ఎంటీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా జయశంకర్ జిల్లా, ఇప్పుడు ఓల్డ్ వరంగల్ జిల్లా. మేడం, ఇది బాధాకరమైన విషయం ఏంటండి? ఈ నలుగురు ఆడపిల్లలకు తల్లిదండ్రులు లేదు కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఇది గవర్నమెంట్ స్పందించాలి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి తక్షణమే డబుల్ బెడ్రూమ్ కానీ అట్లాంటి సహకారం గవర్నమెంట్ ద్వారా వచ్చే విధంగా చూడాలి మేడం. కావాల్సింది అంటే మేము మామూలు చెప్తున్నాము, మేము ఏమైనా సహకారం చేయదలుచుకుంటే తర్వాత మేము ఆ అకౌంట్ నెంబర్కు ఎంతో కొంత మా ఫ్రెండ్స్ ద్వారా చేయగలుగుతాం. కానీ ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఏపీఆర్ఎస్ స్కూల్ కూడా ఉంది కదా నగర్ కర్నూలు, అక్కడ ఆ స్కూల్ కూడా వాళ్ళకు జాయిన్ చేయించి వాళ్ళకు గవర్నమెంట్ మంచి వాళ్ళ భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి సమ్మారావు గారు, మీ స్పందనను తెలియజేసినందుకు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఉన్నత అధికారుల వైపు, ప్రజాప్రతినిధుల వైపు ఈ విషయాన్ని తీసుకెళ్లాలి అనేదండి ఈ కార్యక్రమం కూడా. ఆ విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఫోన్లో కలిపే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అదేవిధంగా మీరు అన్నట్టు సోషల్ వెల్ఫేర్ వాటికి సంబంధించి కూడా మా వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు, అవి చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ ప్రాసెస్ అయ్యేలోగా వీళ్లకు అవసరాలు ఉంటాయి కదండి, చిన్నపిల్లలు, అందుకోసం కండక్ట్ చేయడం జరిగింది. మరి ఆలోచించండి. పిల్లలకు కనుక మీరు ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి అకౌంట్ నెంబర్కి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన చాలామందికి కూడా కాల్స్ కలవకపోవచ్చు. అటువంటి వాళ్ళు మీ సహాయాన్ని మాత్రం డైరెక్ట్గా మీరు ఆ అకౌంట్లోకి పంపిస్తే వారికి ఎంతో కొంత చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ పిల్లలతో మాట్లాడదాం. చెప్పు వెంకటమ్మ, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు, వీళ్ళు ఎక్కడ స్కూల్కి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్తారు మేడం. ఎక్కడ? ఇంటి దగ్గరేనా? కొంచెం దూరం నడిచి వెళ్తారా? మీరు ముగ్గురా? శైలజ స్కూల్కి వెళ్తున్నావా? లావణ్య ఏ క్లాస్ నువ్వు? 1వ తరగతి. దివ్య 2వ తరగతి. శైలజ తరగతి లేదు, చిన్న పాప, అల్లరి మాత్రం చేస్తుంది. నా పక్కనే కూర్చుంటా టీచర్. మీ పక్కనే కూర్చుంటుందా? నీ క్లాస్ కాకపోయినా? అమ్మ ఏమో
కాలర్ ఉన్నారు శ్రీరామ్ గారు. హలో, శ్రీరామ్ మహేష్ గారు హైదరాబాద్ నుంచి. మహేష్ గారు చెప్పండి మేడం. చెప్పండి, మీ స్పందన తెలియజేయండి. మేడం, మీ ప్రోగ్రామ్ ఇట్లా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఇది యాక్చువల్ గా ఒకేసారి 500,000 రూపాయలు ఇవ్వడం కాకుండా మేడం గారు చెప్పండి చెప్పండి. ఎవ్రీ మంత్ ఒక 500 రూపీస్ అట్లా డిపాజిట్ చేసేట్టుగా మన అవకాశం ఉందా? ఈ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మీరు చెయ్యొచ్చండి. ఈ అకౌంట్కి మీరు చెయ్యొచ్చు. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మీరు సహాయం చేయించాలనుకుంటే ఈ అకౌంట్కి మీరు వెయ్యొచ్చు. అంటే వాళ్ళ దగ్గరలో ఉంటే ఇంత నాకు విధంగా బియ్యము కూరగాయలు అవి హెల్ప్ చేద్దాం అనుకున్నా యాక్చువల్ గా. కానీ హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు చాలా దూరం కదా. అవును. అందుకనే ఎవ్రీ మంత్ అంటే ఒకసారి 2,000 3,000 ఇచ్చేసి చేతులుకోకుండా, అంటే నేను కూడా పేదవాడిని, నాకున్న దాంట్లో వాళ్ళకు కొద్దిగా సహాయపడదామని. అది చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. మీ ఆలోచన అనేది చాలా గొప్ప విషయం. మీకున్న దాంట్లోనే ఎంతో కొంత సహాయం చేయాలన్నటువంటి ఆ గుణమే చాలా గొప్పది. మీరు ఎంత నాకున్న దాంట్లోనే కొద్దిగా వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దామని ఒక 1 year వరకు అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పిల్లలతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? చిన్న అంటే వాళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? పెద్ద పాపతో మాట్లాడతానండి. వెంకటమ్మ, మహేష్ అంకుల్ ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడు. ఏం కావాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు చదువుకుందాం అనుకుంటున్నావా? సరే, ఓకే అండి. పిల్లలు మీరు అన్నట్టు చిన్నపిల్లలు కదా, వాళ్ళకు ఏ విధంగా స్పందించాలి, అసలు వాళ్ళకు వచ్చిన కష్టం కూడా ఒక విధంగా వాళ్ళకు తెలియలేనటువంటి పరిస్థితి. వాళ్ళకు ఏం జరిగింది ఏంటో తెలియదు. కాకపోతే 5,000 నోట్లోకి వెళ్తే చాలు. ఓకే, మరో కాలర్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామ్ మహేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కాలర్ సైదులు గారు నల్లగొండ నుంచి చేస్తున్నారు. సైదులు గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మేము కొద్దిగా సాయం చేయాలనుకుంటున్నాం. నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ. చెప్పండి. హలో, చెప్పండి సైదులు గారు. నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ మేడం మాది. పిల్లల చూస్తే చాలా బాధాకరమైన విషయం మేడం. మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి మేడం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చాలా ఘోరమైన విషయం మేడం. అవును. నేను వాళ్ళ కుటుంబానికి ఒక 1,000 రూపీస్ ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సైదులు ఆర్ఎంపీ అండి, మెడికల్ డిపార్ట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మేడం, వేమలపల్లి మండలం మాది. మా పిల్లలకు ఖచ్చితంగా సాయం చేస్తాం. ప్రతి మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా డిపార్ట్మెంట్ నుంచి కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్పందన తెలియజేసి అదేవిధంగా సాయం కూడా ప్రకటించినందుకు థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఖచ్చితంగా అది వాళ్ళకి సంబంధించిన అకౌంటేనండి, వాళ్ళకి ఖచ్చితంగా చేరుతుంది. అది వాళ్ళ అకౌంటే, దీనికి కానీ ఇక్కడ వాటికి సంబంధించింది కాదు. మీరు ఎటువంటి డౌట్ పడిన అవసరం లేదు. అది ఎవరి అకౌంట్ అండి? తమ్ముంది. సో వీళ్ళదే. మీరు ఇది ఆఫీస్కు సంబంధించిందో అటువంటిది మీ మధ్యలో సహాయం మేము తీసుకొని ఇవ్వడానికి కూడా ఏం కాదు. డైరెక్ట్గా మీరు చేసినటువంటి సహాయం వాళ్ళ చేతులకు ఇచ్చినట్టే, వాళ్ళ అకౌంట్లోనే. వాళ్ళ అకౌంట్లో వేద్దామని మేడం. మా ఫ్రెండ్ సర్కిల్ నుంచి నేను కొంత అమౌంట్ సాయం చేసి వాళ్ళకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాధాకరమైన విషయం మేడం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి మేడం. ఖచ్చితంగా. తెలంగాణ ప్రభుత్వంలో ఒక భారతీయ మనిషిగా ఇది ప్రతి మానవులు ఆలోచించాల్సిన విషయం మేడం. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం సమాజంలో ఏ కుటుంబానికి జరగకూడదు మేడం. థ్యాంక్ యూ అండి సైదుల్ గారు. అండ్ మౌలాలి, చూస్తున్నావు స్పందన. నువ్వు బాధపడకు, బాధపడాల్సింది లేదు. వాళ్ళు ధైర్యంగా ఉండి, ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాదు. నిజంగా కూడా ఈ పరిస్థితి చాలా అసలు ఎక్కడో ఒక కాడ జరుగుతుంది, దాన్ని కూడా వెళ్ళదు, మీకు సహాయం అందుతుంది. బాధపడకు. నా బాధ మాత్రం పిల్లల కోసం అంతే. పిల్లలు తల్లి లేకపోయా తండ్రి లేకపోయా ఎవరో ఒకరు ఉంటే అండ ఉండవు. తండ్రి అన్న వచ్చి ఎవరన్నా ఒకరు ఉండాలి. ఇద్దరు లేకపోయా ఎట్లా బతారని అది నా బాధ. మేము ఉండేవాళ్ళం కాదు, మేము లేని వాళ్ళమే. నేను వ్యాపారం పోతేనే ఇలాగ తీసుకొచ్చి పెట్టాలి, లేకపోతే ఇంకా ఆ రోజంతా ఇంకా మేము ఉండాల్సిందే. ఆ రోజంతా అదే నా బాధ. ఎవరో ఒకరు ఉంటే మాకు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పుడే చచ్చిపోయారు. నాకు 10 ఏళ్ళ వయసులోనే చచ్చిపోయారు. నాకు అప్పటి నుంచి మా నాన్న దాక్కుంటూ వచ్చింది మమ్మల్ని. మమ్మల్ని ఇంతవరకు
పెద్ద వేసే వరకు మా అన్నే ఉన్నాడు. మా వదిన చూసినప్పుడు కూడా మా వదిన అందరూ చూసింది, మంచిగా చూసింది మా వదిన. ఇంకా ఎవరో ఒకరు లేకుండా పోయారు. ఇప్పుడు మాకు తల్లిదండ్రులు లేకపోయా, వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయా. మా గతి ఇంకా అప్పుడు మేము ఎంత బాధపడము, ఇప్పుడు అంత బాధపడుతున్నారు. వెంకటమ్మ ఎందుకు ఏడ్చేది? ఇప్పుడు చూసావు సైదుల్ అంకుల్ కానీ, శ్రీరామ్ మహేష్ అంకుల్ కానీ, బ్రహ్మనాయక్ అంకుల్ ఎంతమంది ఫోన్ చేశారు, హెల్ప్ చేస్తున్నారు కదా. ఇక చదువుకోవాలి చక్కగా. ఏడవకు నానా. కాలర్ ఉన్నది, కాలర్ తీసుకుందామా? అంకుల్ మాట్లాడేవాళ్ళు. హనుమంతరావు అంకుల్ ఉన్నారు. హలో హనుమంతరావు గారు. అవునండి, మేము గుంటూరు జిల్లా బాపట్ల మండలం అండి. మాట్లాడుతున్నాం. చెప్పండి. అక్కడ ఉన్న పాపలు నలుగురు చాలా బాధిస్తుంది మేడం. నేను ఇంజనీరింగ్ లో జాబ్ చేస్తున్నాను మేడం. వాళ్ళకి నా వంతుగా నేను రేపు మండే ఒక 2000 రూపీస్ వాళ్ళ స్క్రీన్ పై కనిపిస్తున్న అకౌంట్ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. హలో మేడం, దానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈరోజు మంచిగా ఫామ్ గా ఉంది కాబట్టి ఆ పిల్లలకి ఏదైనా మంచి సాయం చేసి కేసీఆర్ గారు కానీ లేదా అక్కడ ఉన్న లోకల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకు మంచి ఫౌండేషన్ ఇస్తే స్టడీ పరంగా కానీ చదువు పరంగా కానీ బాగుంటుంది మేడం. అవునవును. దీని పరంగా ఇది మీరు అంటే ఫార్వర్డ్ అయిపోయి కొంచెం దానికి హెల్ప్ చేస్తే మీ మీడియా ప్రకారంగా కొంచెం బాగుంటుంది మేడం. ఖచ్చితంగా అండి. సాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదు. మా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. పెద్దల్ని కలిసి వాళ్లకు ఈ విషయాన్ని ఇప్పుడు ప్రోగ్రాం ద్వారా కూడా చూస్తూనే ఉంటారు. మరికొద్ది సేపట్లో మనకు వాళ్ళు కాంటాక్ట్లోకి కూడా వస్తారు. ఆ విధంగానే కాల్స్ ట్రై చేస్తూ కూడా ఉండుంటారు. మరో కాలర్. థ్యాంక్ యూ అండి. రమణాచారి గారు జనగామ నుంచి ఉన్నారు. రమణాచారి గారు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. చెప్పురా, ఇప్పుడు చదివిస్తే నువ్వేమవ్వాలనుకుంటున్నావు? టీచర్ అవ్వాలనుకుంటున్నావు. దివ్య ఏమవుతావు తల్లి? టీచరే. నువ్వు అక్క చెప్పిందని చెప్పావు కదా, ఆమె కూడా టీచరేనా? నువ్వు కూడానా? ఈరోజే కదా మాటలు నేర్చుకున్నావు నువ్వు. అమ్మాయా? నలుగురు టీచర్సేనా? చెప్పురా, నీకు ఎటువంటి సాయం కావాలనుకుంటున్నావు? ఇప్పుడు అంకుల్స్ ఇంతమంది ఫోన్ చేస్తున్నారు. ఆమె టీచర్ అవుతుందిలే, నీ కోరిక మేరకు ఆమె టీచర్ అవుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ఒక ఆంటీ ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఒక అమ్మాయిని నేను పెంచుకుంటాను అని అన్నారు కదా, నీకేమనిపించింది? చెల్లిని ఇద్దాము అని అనిపించిందా, లేకపోతే అనిపించలేదు? మరి అప్పుడు చెల్లికి మంచి చదువు వస్తుంది కదా, వేరే దగ్గర ఉన్నా కూడా అనిపించలా? చెల్లి చక్కగా చదువుకుంటుంది అనిపించిందా? మల్లికార్జున్ అంకుల్ ఉన్నారు గుంటూరు నుంచి, మాట్లాడదాం. మల్లికార్జున్ గారు. మల్లికార్జున్. చెప్పండి చెప్పండి మేడం. మాది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పరా అండి, వినిపించి. చెప్పండి మల్లికార్జున్ గారు. చెప్పండి చెప్పండి. ప్రజెంట్ మాది నా పేరు మల్లికార్జున్ గారు. క్షమించాలండి, వాయిస్ సరిగా వినిపించట్లేదు. ఒకవేళ టీవీ వాల్యూమ్ పెంచి ఉన్నా లేకపోతే సిగ్నల్ దగ్గర ఉన్న మాట్లాడరా? హలో, వినిపిస్తాం, చెప్పండి మేడం. వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది. ఓకే మేడం, నేను ప్రజెంట్ మిర్యాలగూడలో ఉన్నా, గుంటూరు. మీది ప్రోగ్రామ్ చూస్తున్నాం ఇక్కడ. మీది అకౌంట్ నెంబర్ అవన్నీ నేను డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాను మేడం. నేను గుంటూరు వెళ్ళగానే ఒక 516 నేను పంపించాను మేడం ఆ అకౌంట్ నెంబర్ కి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, అదండి. ఇంకా ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఫోన్ లైన్స్ కలవకపోయినా, ఎందుకంటే ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి, మీకు ఫోన్ లైన్స్ ఒకవేళ కలవకపోయినా కూడా స్క్రీన్ పైన వీళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ ఉంది. మీరు ఎంత సాయం చేయాలనుకున్నా కూడా ఆర్థికంగా దాంట్లో మీరు డిపాజిట్ చేయొచ్చండి. మరో కాలర్ ఉన్నారు, భాషా గారు. భాషా గారు చెప్పండి.
అదే అమ్మాయిని ఒకవేళ చదువుకుంటామండి, ఒకవేళ ఇచ్చే ఆలోచన ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయమనండి. ఏంటండి? ఒక అమ్మాయిని చదువుకుంటామండి, ఒకవేళ ఇచ్చే ఆలోచన ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయమని చెప్పండి. ఒకవేళ ఇచ్చే ఆలోచన ఉంటే గనక ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తారండి. మీ నెంబర్ కూడా మా వాళ్ళు నోట్ చేసుకుంటారు, చెప్పండి. కాకపోతే వాళ్ళ ఆలోచన తెలియదు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ గా ఏ నిర్ణయం తీసుకోవడం కుదరదు. ఇది అకార్డింగ్ టు రూల్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పలేరు. వాళ్ళ బాబాయ్ ఉన్నారు కానీ ఇప్పుడు చెప్పలేరు. తర్వాత అయినా ఏదైనా మీకు విషయం తెలుస్తుందండి. అయితే అయింది, కాకపోతే కాలేదు, ఏ విషయం అయింది మీకు తెలుస్తుంది. మీరు మా వాళ్ళకు నెంబర్ చెప్పండి. ఓకే ఓకే రైట్. ఇంకా ఎవరైనా కూడా ఒకవేళ మీరు సాయం అందించాలనుకుంటే గనక స్క్రీన్ పైన ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లో డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడైతే మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామా? నమస్తే అండి బాలరాజు గారు. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి సార్. వీళ్ళ కష్టం చూస్తున్నారు, పసి వయసులోనే పుట్టెడు దుఃఖం. నలుగురు ఆడపిల్లలే, తల్లిదండ్రులు లేరు. బాబాయ్ ఉన్నాడు, బాబాయ్కి తల్లిదండ్రులు లేరు, వాళ్ళది చిన్న వయసే. ఆయనకు చిన్న తమ్ముడు ఉన్నారు. అసలు ఉండడానికి ఇల్లు లేదు, డేరాలో ఉంటున్నారు. మరి వీరికి మీరు ఎటువంటి సాయం అందించాలనుకుంటున్నారు సార్? వీళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవదానం అనేటువంటి తమ్ముడు వయసులో వాస్తవంగా నాకంటే చిన్నవాడు, నలుగురు పిల్లలు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోయారు. వాస్తవంగా చనిపోయినటువంటి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా మేము వెళ్ళడం జరిగింది, పరామర్శించడం జరిగింది. కానీ అంతిమంగా అతన్ని మేము బ్రతికించుకోలేకపోయినాం. దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత గ్రామానికి అచ్చంపేట నియోజకవర్గంలో దేవదానం నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, నా ఎంబడి ఉన్నాడు. అంత చిన్న వయసులో చనిపోవడం, ఒక నలుగురు పిల్లలు ఉండడం మరి బాధాకరమైనటువంటి విషయం. వెంటనే నేను వారి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిలతో మాట్లాడి, నలుగురు పిల్లలతో మాట్లాడి ఒక చిన్న ఆర్థిక సహాయం చేసి వాళ్ళతో గ్రూప్ ఫోటో దిగి వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటానని కూడా నేను చెప్పడం జరిగింది. వారి విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, వాళ్ళ గృహ నిర్మాణం విషయంలో కానీ. ఎందుకంటే చిన్నారులు ఈరోజు ఏదైనా చొరవ తీసుకుని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరు ఇప్పించే ఛాన్స్ ఉంటుంది కదండి? Definitely, if there is any chance to reconstruct the double bedroom also, I take the initiative and I'll help them. గ్రూప్ డబుల్ బెడ్రూమే కావాల్సినటువంటి అవసరం లేదా, కులాన్ని కుటుంబాన్ని ఆదుకోవడానికి నేను చొరవ తీసుకుంటా. చిన్నారు కాబట్టి ఇల్లు కట్టుకున్నా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళ పైన విద్య పైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పూర్తిగా రెసిడెన్షియల్ వ్యవస్థలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళని టేక్ కేర్ చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నా. మా తమ్ముడు అక్కడ కౌన్సిలర్ హుస్సేన్ గారు కూడా ఉన్నారేమో అనుకుంటా. అవును, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ హుస్సేన్ వారి గురించి చొరవ తీసుకుంటా ఉన్నారు, వారికి నేను సహకరిస్తా ఉన్నా. భవిష్యత్తులో ఆ నలుగురిని కూడా సమాజానికి ఒక గౌరవం తెచ్చే విధంగా, సమాజానికి వారు తిరిగిచ్చేటువంటి స్థాయి తీసుకొచ్చే విధంగా నేను చొరవ తీసుకుంటాను. SMTV వారికి ఈ టీవీ ద్వారా నిజంగా ఇటువంటి కార్యక్రమాలను టెలికాస్ట్ చేయడం, లైవ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం అంటే తప్పకుండా నా అటువంటి ప్రజాప్రతినిధులు కానీ మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వారికి చేదోడు వాదోడుగా వారి బాధ్యతలు తీసుకునే విధంగా మీ తీసుకున్నటువంటి ఈ ఇష్యూ పనికొస్తుందని నేను భావిస్తా ఉన్నా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. థ్యాంక్ యూ అండి. మీతో వెంకటమ్మ పెద్దమ్మాయి మాట్లాడుతుందంట. 10 సంవత్సరాలే కానీ తనే పెద్దది. మాట్లాడు బాలరాజ్ అంకుల్. సార్ వెంకటమ్మ, గుర్తుపట్టుకున్నావు కదా, నేను వచ్చిన కదా మీ దగ్గరికి. వచ్చినా సార్. నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, నువ్వే పెద్దదానివి. మీ చెల్లెళ్లను అందరినీ చూసుకునే బాధ్యత అనేది నేను నీకున్నా. మీ నాన్న దేవదానం లేకున్నా నీకు తండ్రిలాగా, మీ అన్నలాగా నేను ఉంటా. మిమ్మల్ని మంచిగా చదివిపిస్తా, ఆందోళన పడాల్సిన అవసరం లేదమ్మా. మమ్మల్ని చదివిపోయండి సార్, ఒకటే తానేయండి సార్ హాస్టల్లో. ఒకటే తోనంటే స్కూళ్ళలో సరే, మిమ్మల్ని ఏ రకంగా చేయాలో మీరు ఒకరితో ఉన్నా లేకున్నా మీ అందరినీ నేను చూసుకుంటా వెంకటమ్మ. హుస్సేన్ ఉన్నారు కదా, హుస్సేన్ వస్తుందా లేడా నేను చెప్పిన మీద? వచ్చింది సార్. ఇంటికి వస్తుండు కదా, మీ మంచి తిండి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ పట్టించుకుంటున్నారు కదా. అవును సార్. ఏం కాదు, నేను మీ హుస్సేన్ ఉంటాం, మేమందరం ఉంటాం. మీరు ఆందోళన పడకండి, భయపడకండి. నాన్న లేడు, మీ నాన్న లేని లోటు ఎవరు ఈ దేవుడు కూడా తీర్చలేడు. కానీ నీకు తండ్రిలాగా మేము వెంబడి ఉంటాం. ఓకేనా వెంకటమ్మ? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాలరాజు గారు. మీరు స్పందించి ఈ విధంగా చాలా పెద్ద భరోసా ఇచ్చారు.
అవన్నీ జరిగినప్పుడు ఇంకా చాలా సంతోషిస్తారు. అండ్ మీరు ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి, నాన్న లేకపోయినా అంటే అఫ్ కోర్స్ నాన్న లేని లోటు ఎవరు తీర్చలేరు, కానీ ఆ స్థానంలో ఉండేటివన్నీ మేము చేస్తానని అంత పెద్ద భరోసా ఇవ్వడం చాలా చాలా థ్యాంక్ యూ అండి. వాళ్ళకి నిజంగా ఇది పెద్ద భరోసానే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఎవరైనా సహాయం చెయ్యాలి అని కనుక అనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి అకౌంట్కి మీరు పంపొచ్చు. ఒకసారి నేను ఆ అకౌంట్ చదువుతాను. దుగ్గి మస్తాన్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 6240750959. IFSC కోడ్ SBHY 002018. SBH అచ్చంపేట బ్రాంచ్ అండి, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకేనా? ఈ అకౌంట్కి మీరు మీ సాయాన్ని, ఆర్థిక సాయాన్ని డిపాజిట్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు, కాలర్ ఉన్నారు, రవిశంకర్ గారు సికింద్రాబాద్ నుంచి. గౌరీశంకర్ గారు నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఆ నలుగురు పిల్లలను చూస్తుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది మేడం. అవును మేడం, ఒక్కోటి మేడం, మన బాబాయ్ మేడం, చెప్పండి. నిజంగా మేడం మన బాబాయ్ చాలా హ్యాండ్సప్ మేడం. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ నలుగురు పిల్లలను పెట్టుకొని కూడా పాపం అతను వాళ్ళ తండ్రి కూడా సొంతం వాళ్ళ బాబాయ్ తండ్రి చిన్నతనంలో చనిపోయింది కాబట్టి పాపం వాళ్ళ బాబాయ్ కూడా ఎంతో కష్టపడి ఆ నలుగురు పిల్లలని చూస్తుంటే చాలా మాకు బాధ అనిపిస్తుంది మేడం. అవునండి, అతను కూడా చిన్న అబ్బాయే. వీళ్ళని చూసుకునే అది లేక అంత చిన్న వయసులోనే అతనికి కూడా పెళ్లి చేయడం జరిగింది. ఎవరైనా ఆడదికి వస్తే వీళ్ళని చూసుకుంటుంది అన్నటువంటి అదితోని. ఇంకా అతనికి కూడా ఒక చిన్న తమ్ముడు ఉన్నారు, వాళ్ళకు తల్లిదండ్రులు లేరు, ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు. చేసుకుందామన్నా కూడా నవారు అల్లితే, అంటే ఎవరు ఈ రోజుల్లో నవారు అల్లించుకునే వాళ్ళు వారానికి ఒకరు దొరుకుతారో లేదో. ఎప్పుడో మేడం వాళ్ళకు అకౌంట్ లో ఒక 3000 రూపీస్ వేసి పంపిస్తాం మేడం. ఒక 3000 రూపీస్ మేము పంపిస్తాం మేడం మా తరఫు నుంచి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకోటి మేడం, అక్కడ దిక్కు లోకల్ కౌన్సిలర్ కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మేడం. ఎందుకంటే కౌన్సిలర్ అక్కడ లోకల్ కౌన్సిలర్ నిజంగా మేడం అతనికి ఒక ఇల్లు, ఒక గుడిసేసి ఇవ్వడము, ప్లస్ అదే విధంగా అతనికి HMT తోలుకరావడము, ఇటువంటి కొన్ని కౌన్సిలర్లు చేస్తే చాలా బాగుంటుంది మేడం. ఆ కౌన్సిలర్ కి ఎప్పుడు కూడా చాలా మేము రుణపడి ఉంటాం మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గౌరీశంకర్ గారు. మీరు స్పందించి మీ యొక్క ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. మీరు అకౌంట్ కి దాన్ని డిపాజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రాజు గారు హలో, నమస్తే అండి. అవును, సమాజంలో సంఘటన చాలా ఉదయం కలగలిస్తుంది. కాబట్టి నాకు చేసినటువంటి 2000 సహాయం చేస్తాను. చాలా ఇది థ్యాంక్స్ చాలా రాజు గారు, మీరు చెప్పినటువంటి వర్డ్స్ మమ్మల్ని రీచ్ అవ్వట్లేదండి. మేబీ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది కాస్త. హలో, ఇప్పుడు మాట్లాడండి. హలో, చెప్పండి. నేను సాయం చేస్తానండి 2000 పిల్లల దృష్టాన్ని చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సాయాన్ని ప్రకటించినందుకు. మనతో పాటు బీజేపీ నేత మాట్లాడేందుకు బాలాజీ గారు. నమస్తే అండి బాలాజీ గారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్. మీరు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అచ్చంపేట విలేజ్ గారి రవీంద్ర గౌడ్ గారికి ధన్యవాదాలు ఈ యొక్క న్యూస్ ని తీసుకొచ్చినందుకు. మీరు ఈ రకంగా ప్రదర్శిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. మాట్లాడిన విషయం కూడా నేను విన్నాను మేడం. వాళ్ళ ఈ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉన్నారో వాళ్ళకు తల్లిదండ్రులు లేనటువంటి కాకుండా నేను మార్నింగే కలవడానికి ప్రయత్నం చేస్తే చూస్తాను మేడం. నేను అప్పటికే హైదరాబాద్ వెళ్ళిపోయినా తెలిసింది. మేము ఖచ్చితంగా కొంచెం వచ్చినప్పుడే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాల మేము ప్రయత్నం చేస్తాం మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తప్పకుండా ప్రయత్నం చేస్తాం మేడం. మీలాంటి వాళ్ళు ముందడుగేసి సహాయం చేస్తేనే మీతో పాటు నలుగురు వస్తారండి. ఎందుకంటే మీరు ఒక నేత, మీ వెనుక నలుగురు ఉంటారు. ఆ నలుగురు కూడా సాయం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ దిశగా వీళ్లకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. 100% చేస్తాం మేడం. 100% దగ్గర చేస్తాం మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఎమ్మెల్సీ గారితో కూడా మాట్లాడి అధికారికంగా ఎంతవరకు రాగలుగుతుందో వాళ్ళకి అంతవరకు ఫ్యామిలీ కోసం మేము సాయం చేస్తాం మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది మేడం, మంచిది మేడం. మరొకరు ఉన్నారండి, కాలరు సతీష్ ఖమ్మం నుంచి. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. మాది ఖమ్మం మేడం. చెప్పండి.
మేడం నా తరపున ఒక 1000 రూపాయలు సతీష్ గారు క్షమించాలి, మీరు టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా మాతోనే మాట్లాడండి. ఓకే ఓకే మేడం. హలో చెప్పండి. మేడం నా తరపున పిల్లలకి ఒక 1000 రూపాయలు సాయం చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు ఏదో మన రజతం గెలిచిన పివి సింధికి కోట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ పసిపిల్లలకు కూడా అంతకంత సాయం చేయొచ్చు కదా మేడం. నేతలు స్పందిస్తున్నారండి, ఆ దిశగా కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళాలి. ప్రతి విషయం కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సాయం చేసేది చేయని దాన్ని బట్టి మనం మాట్లాడదామండి. కాకపోతే ముందు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఆల్రెడీ అచ్చంపేట ఎమ్మెల్యే మనకు ఫోన్ లైన్ లోకి వచ్చి భరోసా ఇవ్వడం కూడా జరిగింది, పిల్లలకు చక్కటి చదువు ఇప్పిస్తాము అని చెప్పేసి 4 పిల్లలకు కూడా. లోకల్ ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలి మేడం. పాపం పసిపిల్లల హృదయం బరువెక్కుతుంది మేడం వాళ్ళని చూస్తుంటే. అవును, థ్యాంక్ యూ అండి సతీష్ గారు, మీరు స్పందించి మీ యొక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, నేను చేస్తా మేడం. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. మీతో మాట్లాడే లోపే మళ్ళీ ఒక కాలర్ అంకుల్ వచ్చారు, మాట్లాడదామా? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, నేను అమ్మాయిని మాట్లాడుతున్నానండి. హలో. హలో, చెప్పండి చెప్పండి మేడం. మేము మా నాన్నగారు ఒక 2000 ఇద్దాం అనుకుంటున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా చిన్న వయసులో ఆ అమ్మాయికి చాలా పెద్ద కష్టం అండి. 10 సంవత్సరాలు అయినా కానీ అవును తనే ఆడుకునే వయసులో ఉండి చిన్న పిల్లల్ని ప్రేమగా చూస్తుందంటే ఆ అమ్మాయిని చాలా మెచ్చుకోవాలండి. అవును, తను చాలా ధైర్యంగా ఉంటేనే తన చెల్లెళ్ళు కూడా బాగుంటారండి. తను మాత్రం ధైర్యం పోకుండా ఉండాలండి. మీ పేరండి? నా పేరు కవిత అండి. కవిత గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయం ప్రకటించినందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూసారు కదా కవితక్క, ఇలా చాలా మంది ఫోన్ లైన్లోకి వస్తున్నారు హెల్ప్ చేయడానికి. మీరు చక్కగా చదువుకోవాలి. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? టీచర్ అవ్వాలనుకుంటున్నావు కదా. మరి బాలరాజు అంకుల్ అన్నారు కదా మిమ్మల్ని హాస్టల్స్లో వేస్తాను చక్కగా చదువుకోండి అని. వెళ్తారా? పంపిస్తే వెళ్ళాలి. రెసిడెన్షియల్లో వేస్తే అక్కడ చాలా చక్కగా చదువు చెప్తారు, బాగా చదువుకోవచ్చు. ఓన్లీ చదువుకోవడమే ఫస్ట్. మీరు ఇప్పుడు పనిచేసే వయసు కాదు కదా. ఏదో 4 ఒక్క దగ్గర ఉంటాము హ్యాపీగా ఉంటుందంటే కుదరదు. సరే, కాలర్ ఉన్నారు. హలో 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 సునీత గారు. అవునండి, చెప్పండి మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మేము చిన్న పాపని చదువుకుందాం అనుకుంటున్నామండి. ఓకే సునీత గారు, ఈ లైవ్ చూసి ఇప్పటికీ ఒక 4 అడాప్ట్ చేసుకుంటామని కాల్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు చెప్పేటువంటి నిర్ణయం కాదు కాబట్టి మీరు మా వాళ్ళకి నెంబర్ ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ వీళ్ళకి అటువంటి ఆలోచన కనుక ఉంటే, ఒకవేళ ఇవ్వాలి అని వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అనుకుంటే అప్పుడు ఇస్తారండి. ఒకవైపు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వీళ్ళకు సాయం చేసే దిశగా వీళ్ళ తరఫున చేసే దిశగా ముందుకొచ్చి మాట్లాడడం కూడా జరిగింది. మరి చూస్తారు ఏది బెటర్ ఆప్షన్ అనుకున్న తర్వాతనే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. కానీ ఈ అడాప్ట్ చేసుకుందాము అని అనుకోవడం కూడా చాలా గొప్ప విషయం. చూస్తున్నాం మౌలాలి, అందరూ స్పందిస్తున్నారు. కొంతమంది అడాప్ట్ చేసుకుంటామంటున్నారు. బాలరాజు గారు మాట్లాడారు, అదేవిధంగా బీజేపీ నేత బాలాజీ గారు మాట్లాడారు. వాళ్ళు కూడా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఏమనిపిస్తోంది అంటే వీళ్ళను ఎలా నువ్వు చదివిద్దాం అనుకుంటున్నావు, ఏంటి తర్వాత ఎలా ఉండబోతోంది? మేడం చదివిద్దాం అనుకుంటున్నాం మేడం. అందరూ సాయం ఇప్పుడు సార్ వేస్తాం కదా హాస్టల్ వేస్తే బాగుంటుంది మేడం. అందరూ ఒక వేస్తే బాగుంటుంది. ఇంకా అక్కడ వేరు వేస్తే బాగుంటుంది. అందరూ ఒక వేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. నన్ను సాయం చేసిన వాళ్ళందరికీ. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రేణుక గారు హైదరాబాద్ నుంచి. రేణుక గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం వీళ్ళకి నేను ఒక 50 కిలోల బియ్యము, కొన్ని బట్టలు ఇద్దాం అనుకుంటున్నాను మేడం. వాళ్ళకి పిల్లలకి బట్టలు. ఓకే. ఇక్కడ అంబర్పేట కాలనీలో. ఓకే అండి, అంటే సాయం చెయ్యొచ్చు, కాకపోతే వీళ్ళ అడ్రస్కి వెళ్ళి సాయం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈజీ మెథడ్ ఏంటంటే అకౌంట్ చూసి ఎంతో కొంత ఆ బియ్యానికి అయ్యే ఖర్చు
వాటికి సంబంధించి మీరు అకౌంట్లో వేసినా సరిపోతుందండి. ఒకవేళ ఇంటి దాకా మీ అడ్రస్ చెప్పగలవా? చెప్తారా మేడం? ఒకసారి చెప్పు, మధ్యలో నేను చెప్తాను. అడ్రస్ చెప్పు. అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా, జిల్లా అచ్చంపేట, ఇందిరానగర్. ఇందిరానగర్, ఓకే. కాలనీ ఇందిరానగర్ మేడం. అక్కడికి వచ్చి మౌలాలి అన్నా లేకపోతే పిల్లల పేరు చెప్పినా ఎవరైనా చెప్తారు? చెప్తారు మేడం. ఓకే. అచ్చంపేటకు వచ్చి ఇందిరానగర్ కాలనీకి వెళ్ళి వీళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారండి. మీరు అక్కడికి వెళ్ళి మీరు చేయాలి అనుకున్నటువంటి సాయం చేయొచ్చు. బట్టలు ఇవ్వచ్చు, మీరు అంటున్నట్టు బియ్యము బస్తా వేయొచ్చు. మరో కాలర్ ఉన్నారు, ఇందిరా, కొత్తకోట నుంచి. ఇందిరా గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఆ నలుగురు అమ్మాయిలను చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉందండి. అవును. మాకు ఆ నలుగురిలో ఒకరిని ఇస్తే మేము పిల్లల్ని పూర్తి స్థాయిలో చదివిస్తామండి. ఒకరిని పెంచుకోవాలని అనుకుంటున్నాము. మీరు ఏమైనా అలా చేయగలుగుతారా? ఇందిరా గారు, అది మా చేతుల్లో లేదండి. నలుగురు పిల్లలు నిజంగా ఇది వీళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే హృదయ విదారకమైంది. కాకపోతే ఇప్పటికీ మీ కాల్తో కలిపి ఒక 5గురు ఇప్పటి వరకు ఈ పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుంటాము అని చెప్పేసి, ఎవరైనా పర్లేదు దత్తత తీసుకుంటామని చెప్పి కాల్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఇప్పుడు లైవ్లో తీసుకునేటువంటి నిర్ణయం కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించుకొని ఏది సబబు అయితే ఆ దిశగా వెళ్తారు. మీ నంబరు మా వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ చేస్తారు, బెటర్ ఆప్షన్ తీసుకుంటారు. మల్లేష్ గారు ఉన్నారు. నమస్కారం అండి మల్లేష్ గారు. హలో మల్లేష్ గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మీరు HMT వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. మీకు థ్యాంక్ యూ అండి. మేడం, చాలా బాగా అనిపిస్తుంది మేడం. వాస్తవానికి కూడా అలాంటి దుర్భర పరిస్థితి ఈ రోజు ఇంకా కూడా ఈ సమాజంలో కంటే కూడా చాలా బాధపడాలి మేడం మనందరం. మేడం చెప్పండి. మేము మా క్రాంతి యువజన సంఘం తరఫున మేము ఖచ్చితంగా వీళ్ళకి మేము ఒక 2 రోజుల్లో డిసైడ్ చేసుకొని మేము పేమెంట్ చేస్తాం మేడం. ఓకే అండి. ఆ అకౌంట్ నెంబర్ పంపించండి, సరిపోతుంది. మేడం ఓకే మేడం. అకౌంట్ నెంబర్ డబ్బులు కలకుర్తి మేడం, నాగర్కర్నూలు జిల్లా కలకుర్తి మార్చా. థ్యాంక్ యూ అండి. మేడం వీళ్ళ కుటుంబం గురించి ప్రభుత్వం కూడా కొంచెం అవగాహన, కొంచెం బాధ్యత తీసుకొని వాళ్ళకు పూర్తి స్థాయిలో కొన్ని 10 సంవత్సరాల వరకు మేడం, 10 సంవత్సరాల వరకు మనకు ఒక సాయం అంటే పూర్తిగా వాళ్ళని ఒక ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని మనకు మంచి సాయం చేయాలి మేడం. మేమైతే ఇప్పుడు తాత్కాలికంగా అయితే యువజన సంఘం తరఫున ఒక డబ్బులు వాళ్ళకు అకౌంట్ ఇస్తాం మేడం. మీరు 2 రోజుల. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ గారు. ఎంతో కొంత సాయం మీరు తాత్కాలికంగా అనుకోవచ్చు, కాకపోతే ఇదే పునాది కావచ్చు. ఈ కొన్ని రోజులు గడవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీరు హెల్ప్ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఇది ఒక విధంగా మానవత్వం బ్రతికే ఉంది అని చెప్పడానికి నిదర్శనం అండి. మనకున్న దాంట్లో కొంత, బట్ ఆ దిశగా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి మల్లేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చెప్పు వెంకటమ్మ. మంచి మార్క్స్ వస్తున్నాయా మీకు స్కూల్స్లో? ముగ్గురికి వస్తున్నాయా? లావణ్య, బాగా చదువుతున్నావా నువ్వు? నీతో మాట్లాడుతున్నా నేను. లావణ్య, నీ పేరేగా లావణ్య? మరి చెప్పు, బాగా చదువుతున్నావా? మార్క్స్ బాగా వస్తాయా? అసలు ఎగ్జామ్ పెడతారా నీకు? నీకు పెడతారా? ఎన్ని మార్క్స్ వచ్చాయి? 5 మార్క్సా? 25కి 5? 25 చూడు శైలజ ఎలా నవ్వుతుందో. ఇగో చూస్తున్నారు కదా, అందరూ ఎలా ఫోన్లు చేసి హెల్ప్ చేస్తామంటున్నారు. చక్కగా స్కూల్కి పంపిస్తే చక్కగా వెళ్ళాలి, చదువుకోవాలి. సరేనా? సరే టీచర్. నేను కూడా టీచర్నేనా? చెప్పు వెంకటమ్మ. ఇప్పుడు నాన్న 9వ తారీఖు పోయారు కదా, అప్పటి నుండి మీరు 4 ఉంటున్నారు. బాబాయ్ మీతోనే ఉంటారా? ఓకే, మనతో పాటు ఏబీవీపీ రాష్ట్ర నాయకులు తపాల లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మణ్ గారు. మేడం నమస్తే మేడం.
చెప్పండి లక్ష్మణ్ గారు, మీరు ఎటువంటి భరోసా ఇద్దామనుకుంటున్నారు పిల్లలకు, ఎటువంటి సాయం చేద్దామనుకుంటున్నారు? మేడం జనరల్ ఏంటంటే ఇప్పుడు మేడం చెప్పండి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తక్కువ కాబట్టి మేము కూడా క్యాంపస్ లో అందరు ప్రొఫెసర్లతో కూడా మాట్లాడి మేము అంటే మామూలుగా అందరికి గతంలో కూడా మేము హెల్ప్ చేశాము. అదేవిధంగా వీళ్ళకి కూడా మేము మా యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీని అందరం కూడా సంప్రదించి వాళ్ళకి సంబంధించిన సాయం ఏర్పాటు చేస్తాం మేడం. అంటే మేజర్ గా అంటే దాతల సాయమే కాకుండా గవర్నమెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే చాలా ఉన్నది మేడం. ఎందుకంటే మేము గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందండి. ఫోన్ లైన్ లో కూడా మీరు ఇంతకుముందు చూసుంటారు, బాలరాజు గారు కూడా, ఎమ్మెల్యే బాలరాజు గారు కూడా స్పందించారు. పెద్ద పాప వెంకటమ్మతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామన్నారు. ముఖ్యంగా పిల్లల చదువుకు సంబంధించి వాళ్ళు హెల్ప్ చేస్తానన్నారండి. ఇంకా సాయశక్తుల ఎంతవరకు వీళ్లకు హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుందో అంతవరకు మేము ట్రై చేస్తాము. పెద్దవాళ్ళను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ దిశగా వెళ్తామండి. మీరు చెప్పండి, మీ ద్వారా యూనివర్సిటీ నుండి ఏదైనా ఆర్థిక సాయం చేద్దాం అనుకుంటున్నారా? ఎటువంటి సాయం? 100% మేడం. మనీ మేము ఆయన అకౌంట్ లో కూడా వేస్తాం మేడం. మా కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నారు అచ్చంపేటలో, వాళ్ళకు కూడా చెప్పాము. వాళ్ళు కూడా అక్కడ ఆ అచ్చంపేట సంబంధించిన కూడా అక్కడ కూడా వాళ్ళు కూడా ఎకనామికల్ గా హెల్ప్ చేస్తాం మేడం మేము. అదే విధంగా మేము కూడా ఏం చెప్తున్నాం మేడం అంటే ఇప్పుడు చిన్న పిల్లలు మేడం వాళ్ళంతా కూడా, కాబట్టి వాళ్ళను ఒకే చోట ఉండి చదివించాలనేది చదివిస్తే బాగుంటది మేడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రేమానురాగాలు ఇప్పుడు తల్లి తండ్రుల యొక్క ప్రేమానురాగాలు కోల్పోయారు వాళ్ళు. అట్ సేమ్ టైమ్ ఉన్నటువంటి పిల్లలు అంటే చెల్లెల అనుబంధాన్ని కూడా మనం విడదీయద్దు. కాబట్టి వాళ్ళందరూ కూడా నలుగురు కూడా ఒకే చోట ఉండి ఒక రెసిడెన్షియల్ లో వాళ్ళకు చదివిస్తే బాగుంటది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేడం. అదే విధంగా కూడా మేము గోలబాలరాజుతో వాళ్ళు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు వారితో కూడా మేము కలిసి వాళ్ళకు కూడా ఒకసారి మా నుంచి విన్నమించి వాళ్ళని ఒకే చోట ఉండేటట్టు కూడా మేము కృషి చేస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. పెద్దమ్మాయి వెంకటమ్మ కూడా అదే కోరుకుంటుంది. మీ నలుగురు ఈవెన్ బాలరాజు గారితో కూడా మాట్లాడినప్పుడు చదివిస్తానమ్మా అని చెప్తే మేము నలుగురం ఒక్క దగ్గరే ఉండాలనుకుంటున్నామని కూడా చెప్పింది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేస్తే అవుతుంది కూడా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, వీళ్ళకు సాయం చేయండి. 100% చేస్తాం మేడం, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా, అంటే మిమ్మల్ని నలుగురిని ఒక్క దగ్గర ఉంచి చదివించడానికి కూడా ట్రై చేస్తున్నారు. మరి ఎలా అనిపిస్తోంది వెంకటమ్మ? ఇప్పుడు బాగానే ఉందా? హ్యాపీగానే ఉందా? సంతోషంగానే ఉందా? అందరూ స్పందించి మీకు సహాయం చేస్తామని చెప్తున్నారు. మాట్లాడు. హ్యాపీగానే ఉందా? బాగుండాలి, చెప్పు. ఏమంటావు? అంటే పిల్లల్ని ఒకే హాస్టల్లో ఉంచి చదివిస్తే బెటర్గానే ఉంటుందా, లేకపోతే ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? పిల్లల కోసం ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? పిల్లల్ని చూస్తున్నావు అంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ అల్లరేంటి, వాళ్ళు ఎలా ఉన్నారనేది నీకు బాగా తెలిసి ఉంటుంది. అంటే ఒక హాస్టల్ ఉండి వేస్తేనే బాగుంటుంది మేడం. ఇంకా వేరు వేరు వేస్తే ఉండలేరు వీళ్ళు ఉండలేరు. పెద్ద అమ్మాయి ఉంటే చిన్న అమ్మాయి ఉంటుంది, చూసుకుంటుంది. వెంకటమ్మ నీకు 10 ఏళ్ళు కదా, 10 సంవత్సరాలు కదా, నువ్వు ఇంట్లో నువ్వే వండుతున్నావంట. శైలజ ఇటు అల్లరి చేయకూడదు. అందరూ లైవ్ లో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? శైలజ అల్లరి చేస్తుంది అనుకోరు. నరేష్ అంకుల్ ఉన్నారు నీతో మాట్లాడేందుకు, మాట్లాడతావా? నరేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. నా పేరు నరేష్ మేడం, నేను విజయవాడ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. వాళ్ళ చాలా బాధగా ఉంది మేడం. నా వంతు సహాయంగా వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్థిక సాయం చిన్నదా పెద్దదా అని కాదండి, సాయం చేయడం ఇంపార్టెంట్. మీరు ముందుకొచ్చి మీ యొక్క సాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. మీరు స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో డిపాజిట్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వెంకటమ్మ, అమ్మమ్మ తాతయ్య వీళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఒక్కూరేనా? ఒక్కూరే. వస్తుంటారా అమ్మమ్మ తాతయ్య? తాతయ్య వస్తాడు మేడం, అమ్మమ్మ రాదు. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది మీకు దూరం అయి? చాలా రోజులు అయిపోయిందా? మరి ఇప్పుడు తాత లేడు, ఓకే. మురళీకృష్ణ గారు ఉన్నారు, ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడదాం. మురళీకృష్ణ గారు మేడం చెప్పండి. మురళీకృష్ణ గారు
మాది రైస్ మిల్ మేడం. సార్ మేడం మాది ప్రకాశం జిల్లా రైస్ మిల్ మేడం. మాది రైస్ మిల్ మేడం. చెప్పండి. నలుగురు పిల్లల్ని వాళ్ళ బాబాయిని వాళ్ళ తమ్ముడిని కూడా నేను బతుకున్నంత కాలం దత్తత తీసుకుంటాను. చాలా పెద్ద మాట అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. ఎందుకంటే మన దగ్గర ఖాళీ స్థలం ఉంది. వాళ్ళ గుడారం వేస్తాను, లేకపోతే ఫ్యూచర్ లో నాకు ఫుడ్కు మాత్రం దిగులు లేదు. పక్కనే మాకు హై స్కూల్ ఉంది మేడం. హై స్కూల్ కి అంటే గవర్నమెంట్ స్కూల్ నేను చదివిస్తాను. వాళ్ళకి కావాల్సినంత దానం అన్నానికి మన ఇల్లు నేనే ఒక తండ్రి చదువుకోవాలండి. నాకు ఒక అమ్మాయి అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. మేడం నేను వాళ్ళ 6 కూడా మన మిల్లు దగ్గరే వాళ్ళు భోజనానికి ఇబ్బంది ఉండదు. వాటర్ వస్తుంది కానీ గుడారం అయినా కిచెన్ బిల్డింగ్ చిన్న రూమ్ గా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మురళీకృష్ణారావు గారు. అంటే 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే సహాయం ఏ ఎమ్మెల్యే ఇచ్చినా ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఒట్టి మాటలు మేడం. ఈ 2 రోజులు అయిపోతాయి. మాట చెప్పలేదు, మడి చెప్పలేదు మేడం. నా ఫోన్ నంబర్ కనెక్ట్ ఎప్పుడు ఉంటాను 24 hours బతుకున్నంత కాలం. 6 పిల్లలు కాదు మేడం, 4 పిల్లలు వాళ్ళ బాబాయ్ వాళ్ళందరినీ ప్రకాశం జిల్లా దొడ్డవరం విలేజ్ మధ్యపాడు మండలం నా నంబరు ఇస్తే ఎనీ టైం మేడం. ఓకే, మీ నెంబరు మా వాళ్ళు తీసుకుంటారండి. ఖచ్చితంగా మీరు అన్నట్టు గనక వేరే సహాయాలు ఏమైనా అందకపోయి ఉంటే గనక మీరు ఇచ్చినటువంటి అవకాశం అయితే మేడం 100% అన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తేనే పెడతామనే వాళ్ళు ఒట్టి మాటలు మేడం. మీ మాటలకైనా ఒకవేళ గట్టిగా వాళ్ళు స్పందించి చేస్తే ఇంకా సంతోషం అండి. మేడం 100% చేయరు. ఏ ఎమ్మెల్యే గవర్నమెంట్ అన్ని ఫోన్లు వింటా ఉన్నారు మేడం. గవర్నమెంట్ చెయ్యొచ్చు కదా తెలంగాణకు వచ్చి అంటున్నారే కానీ ఈ 1000 రూపాయలు 2000 5000 3000 నెలకు రావు మేడం. ఇల్లు దగ్గర ఉండమనండి కమ్మంగా నేను ప్రతి రోజు భోజనం వాళ్ళకి జనమానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వాళ్ళ చేత నేను ఉపాధి పొందాలా లాభం పొందాలని కదా మేడం. వాళ్ళ బాబాయ్ చేత కానీ వాళ్ళ బాబాయ్ తమ్ముడు చేత కానీ ఏదైనా వేరే నెలకు శాలరీగా ఇస్తాను కావాలంటే లక్షణంగా మా ఇల్లు పక్కన మన స్థలం ఉంది, పక్కనే బ్యాంకు ఉంది, పక్కన స్కూల్ ఉంది, మా హై స్కూల్ ఉంది అనమాట. అది ఇంటర్ కూడా చేయాలనే ఉద్దేశం ఉంది. మాది సిద్ధారాఘవరావు గారు నేను అధ్యక్షుడిగా ఇంతకుముందు చేస్తున్నాను మేడం. సిద్ధారాఘవరావు గారు మాకు 10 కిలోమీటర్లు ఇస్తారు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి మురళీకృష్ణారావు గారు. మీ నెంబర్ మా వాళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి అవకాశం అయితే గొప్పది. ఒకవేళ ఇవన్నీ ఏం జరగకుండా కేవలం మాటల వరకు ప్రకటనల వరకే పరిమితమైనప్పుడు మీలాంటి సాయం మాత్రం అవసరం. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు. ఫోన్ లైన్లోకి వచ్చి మీరు చూస్తున్నారు. ఆయన వచ్చి ఇంటి పక్కనే వేసుకోవచ్చు. మీకు ప్రతి ఫుడ్కి సంబంధించి ప్రతి మీ అవసరాలకు సంబంధించి పూర్తిగా ఆయన చూసుకుంటా అంటున్నారు. ఇది మంచి అవకాశమే. మిగతా వాళ్ళు కూడా ఇచ్చేటి అవకాశమే. ఒకవేళ అవి జరగనప్పుడు మురళీకృష్ణారావు గారు ఇచ్చినటువంటి దీన్ని మనం వినియోగించుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు, కృష్ణారావు గారు. రియాజుద్దీన్ గారు, సారీ రియాజుద్దీన్ గారు. రియాజుద్దీన్ గారు, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినా లేకపోతే మీకు కాల్స్ కలవకపోయినా కూడా మీరు స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లో మీరు చేయాలనుకున్నటువంటి ఆర్థిక సాయాన్ని డిపాజిట్ చేయొచ్చు. నేను ఒకసారి ఆ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని చదువుతాను. దుగ్గి మస్తాన్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 624180755959. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి SBHY 002018. SBH అచ్చంపేట బ్రాంచ్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఓకేనా?
మీరు గనక ఒకవేళ కాల్ డిస్కనెక్ట్ అయిపోయినా, చాలా మంది కాల్స్ ట్రై చేస్తున్నారు కాబట్టి మీకు కాల్ కలవకపోయినా కూడా మీరు మాత్రం మీ సాయాన్ని మానకండి. మీరు చేయాలనుకున్నటువంటి ఆర్థిక సాయాన్ని ఇందులో డిపాజిట్ చేయండి. అదేవిధంగా మీరు ఏవైనా అంటే మీరు వచ్చి వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినా, లేకపోతే కొందరు బియ్యం వేస్తాను, బియ్యం బస్తాను వేస్తాను, లేకపోతే బట్టలు ఇస్తాను, పుస్తకాలు ఇస్తానని చెప్పి కూడా చెప్తుండడం జరిగింది. అయితే అలాంటి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్లకు సాయం అందించవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఇందిరానగర్ కాలనీ అక్కడికి వెళ్ళి గనక వీళ్ళను వెంకటమ్మ అని అడిగినా, లేకపోతే మౌలాలి అని అడిగినా కూడా వాళ్ళు వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. మీ సాయాన్ని వాళ్ళకు డైరెక్ట్గా అందజేయచ్చు. ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఆర్థిక సాయం చేయాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్లో మీ యొక్క ఆర్థిక సాయాన్ని డిపాజిట్ చేయొచ్చు. దుగ్గి మస్తాన్ అకౌంట్ అండి ఇది. అకౌంట్ నెంబర్ ఒకసారి చెప్తాను. 624018575959. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి SBHY 00200188. SBH అచ్చంపేట బ్రాంచ్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే, ఎవరైనా కూడా పసి వయసులో వీరికి పుట్టెడు దుఃఖం వచ్చిందండి. తల్లిదండ్రులు లేరు. ఉన్న ఈ పెద్ద తల్లే వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద దిక్కు. ఈమెకు 10 సంవత్సరాలు. మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్లో మీ యొక్క ఆర్థిక సాయాన్ని డిపాజిట్ చేయండి. పసి వయస్సులో వీరికి పుట్టెడు కష్టాలు. మీరు ఎవరైనా కూడా వీరి ఆవేదనను, వీరి వేదనను చూసి సాయం చేయాలనుకుంటే ఇప్పుడు మేము స్క్రీన్లో చూపించబోయేటువంటి అకౌంట్కి మీరు ఆర్థిక సాయం చేయొచ్చు. ఈ పిల్లలకు తల్లి తండ్రి లేరు. ఉన్నాడు బాబాయ్, కాకపోతే బాబాయ్ కూడా చిన్నవాడే. మొత్తం 2 బాబాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా చిన్న వయసు పిల్లలే. వీరికి ఎటువంటి ఓకే, మనతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి సార్. హలో, థ్యాంక్స్ అండి. హెచ్ఎంటీకి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి శ్రీధర్ రెడ్డి గారు. ఇలాంటి సమస్యలను మీరు ప్రజలకు తెలియజేసి వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి. ఓకే, నేను నా తరఫున 1000 రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం చెప్తానండి. చెప్పండి. ఎమ్మెల్యే బాలరాజు గారు కూడా ధన్యవాదాలు. వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినందుకు, నాకు ఆదుకుంటారని చెప్పినందుకు. సో అంటే కనీసం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. పత్రికా విలేకరులకు అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును అవును. సో అలాంటి వాళ్ళకు కూడా సాయం ఉండాలంటే మన అధికారులు నిర్లక్ష్యం వదలాలండి. ముందుగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మరణించిన వాళ్ళు, జన్మించిన వాళ్ళకు. అవును. సో అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వీడి వాళ్ళ సమస్యలను నాయకులకు చెప్తే, వాళ్ళు ఎమ్మెల్యేలకు అని చెప్తే వాళ్ళు రెడీగా ఉన్నారండి. ప్రభుత్వం ఇప్పుడు KG to PG వరకు కూడా ఉచిత విద్య ఇస్తుంది, ఇండ్లు ఇస్తుంది. సో ఇలాంటి సమాచార లోపం వాళ్ళు దాచిపెట్టడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. సో అదే అధికారులు నిర్లక్ష్యం వీడి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, మీడియాకి తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మీ ఆర్థిక సాయానికి, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి సలహా కూడా. అవును, అధికారులు నిర్లక్ష్యం వదలాలి. అంటే జనన మరణాల లెక్క వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరికి ఆర్థిక సాయం అవసరమో తెలిసి ఉంటుంది. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా స్పందించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిల్లల వెలుగులోకి వచ్చిన విషయం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించి వీళ్ళకి ఏదైనా సాయం చేయాలని చెప్పడం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలర్ మన దగ్గరకు వచ్చి అడగడము, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్కి తెలియజేయడం, ఆయన స్పందించి ఇక్కడ దాకా తీసుకొచ్చి వీళ్ళ కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇంతమందికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సాయం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. మీ ద్వారా మరో 4 సాయం చేస్తారు. అదేవిధంగా మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్ నెంబర్కి మీరు డిపాజిట్ చేయొచ్చండి. అది HMTVతో సంబంధం ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ కాదండి, ఈ పిల్లల బాబాయికి సంబంధించినటువంటి అకౌంట్ అండి. కాకపోతే ఈ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు పర్యవేక్షించి ఏ విధంగా ఖర్చు అవుతోంది అనేది సరైన మార్గంలో ఖర్చు చేయించేది మాత్రం HMTV చేయిస్తుందండి. అక్కడి వరకు పర్యవేక్షిస్తుంది. కాకపోతే ఈ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును వేరే వాళ్ళకు ఎవ్వరికి వెళ్ళేది లేదు. అండ్ ఇక్కడ వీళ్ళ బాబాయ్ ఉన్నారు, అదేవిధంగా మిగిలిన 3 పిల్లలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి మౌలాలి గారు, ఇంతమంది స్పందిస్తున్నారు, ఏమనిపిస్తోంది? మరి పిల్లల్ని ముందుకు ధైర్యం లేకపోయేది, వీళ్ళందరూ సాయం చేసిన దానికి నాకు ధైర్యం వచ్చింది. కొంచెం అందరికి సాయం చేసిన థ్యాంక్స్. అందరికి రుణపడి ఉంటాను నేను అందరికి. మీ అచ్చంపేట నుండే కాలర్ ఉన్నారండి, శివాజీ గారు. శివాజీ గారు నమస్తే అండి. శివాజీ గారు చెప్పండి. మేడం, థ్యాంక్స్ ఫర్ ప్రోగ్రామ్ మేడం, చాలా బాగుంది మేడం. మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.
మేడం నేను స్టూడెంట్ మేడం అచ్చంపేట నాగేశ్వరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి పిల్లలకు ఏ విధంగా అయితే ఉన్నదో ఈ యొక్క అచ్చంపేట ప్రాంతం నుంచి ఖచ్చితంగా పిల్లలకు సహకారాలు అందించే విధంగా నేను ఒక స్టూడెంట్ లీడర్ గా వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మేడం. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి మాట్లాడి అది ఆ పిల్లలకి ఏ విధంగా అయితే కంపెనీ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇంకేదేని విషయాలు కావచ్చు, అట్లాంటి విషయాల్లో పూర్తి సహకారం అందించేందుకు నేను ముందుంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ శివాజీ గారు. ఖచ్చితంగా చదువు అనేది చాలా ముఖ్యం. ఆ దిశగా మీరు సాయం చేస్తాను అని అంటున్నారు పుస్తకాల విషయంలో కానీ ఈ విధంగా. చెప్పండి. వాళ్ళు ఆదుకున్న వరకు వాళ్ళు చాలా మంది ఆదుకున్నప్పుడు వాళ్ళు అందరికి థ్యాంక్స్ చెప్తున్నా. అందరికి ఆదుకున్న వాళ్ళకి అందరికి అంత ముందుకు ఇలా భవిష్యత్తులో ఆలోచించేది నేను. ఇలా స్కూల్లో వేస్తాను, చాలా మంది సార్ ఉన్నారు, చాలా మంది డబ్బులు సాయం చేశారు. అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్స్ చెప్తున్నా మేడం అందరికి. వెంకటమ్మ ఏమనిపిస్తోంది? ఇంతమంది అందరూ ఫోన్ చేస్తున్నారు, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చదువుకోండి అని చెప్తున్నారు. మరి మంచిగా చదువుకుంటారు కదా మీరైతే? చదువుకుంటాను మేడం. ఎలా ఉండేది నాన్న ఉన్నప్పుడు? ఎలా ఉండేది మీకు? మంచిగానే ఉండేది మేడం. నాన్న చనిపోయినాక ఇంకా మంచిగా లేదు మేడం. మహబూబాబాద్ నుండి ఉన్నారు కాలరు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నా పేరు బూకే నాగేశ్వరరావు, నాది మహబాద్ జిల్లా ఇళ్ళను మరక చైర్మన్ మేడం. నేను చెప్పండి సార్. మేడం ఈ అభాగ్యులని ఈ రోజు సమాజాన్ని తెలియజేసినందుకు ఫస్ట్ మీకు హెచ్ఎంటీ వారికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా నియోజకవర్గ శ్రీ కోరంకన్కాయ గారి ఆధ్వర్యంలో మా గార్ల మండల అధ్యక్షులు వడ్లమడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మేము 10,000 రూపీస్ ఈ రోజే ఇస్తాం, మండే రోజే ఇస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు. చిన్న విషయం మేడం, చెప్పండి. ఈ రోజు అచ్చంపేటలో ఉన్న అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ వెంటనే స్పందించి వాళ్ళ జనన మరణాల రిజిస్టర్ తొందరగా తెప్పించుకొని వాళ్ళని సంబంధించిన ఏదో ఒక రూపంలో ఇందాక మా బాలరాజు గారు ఎమ్మెల్యే గారు స్పందించినట్టే అక్కడ అధికారులు కూడా స్పందిస్తే ఈ రోజు వాళ్ళకు కూడా ఏదో అంతే కొంత సాయం చేసినట్టుందని మా యొక్క ఉద్దేశం అండి. అవునండి. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎంటీ వారికి మరోసారి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. మీ యొక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించినందుకు. మీరు చేసేటువంటి సాయాన్ని ఆ అకౌంట్ నెంబర్లో డిపాజిట్ చేయొచ్చండి. అయితే చాలా మంది కూడా స్పందిస్తున్నారు. మీ ఎమ్మెల్యే బాలరాజు గారు స్పందించారు, అదేవిధంగా బీజేపీ నేత బాలాజీ గారు స్పందించారు, అదేవిధంగా బయట ఉన్నటువంటి సామాన్యులు కూడా. ఇంతకుముందు చూసుకున్నట్లయితే క్యాబ్ డ్రైవర్ ఆయన సంపాదించే దాంట్లో నాకుంది కొంచెం, నేను ఎంతో కొంత సాయం చేస్తానంటారు. అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో కూడా మీ సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరి ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి ప్రతి పైసా కూడా సరైన మార్గంలోనే పిల్లలకు చేరాలి. పిల్లలకే మేడం, వాళ్ళ పెద్ద వరకు వాళ్ళ పిల్లల పేరు మీదనే ఉంటాయి. ఆ డబ్బులు మాకు ₹1 వద్దు, మేము అడుకొని తినైనా బతాం. మేము కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రేణుక గారు. హలో మేడం. రేణుక గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అది అన్నయ్యది ఫోన్ నంబర్ నాకు ఇవ్వమని చెప్పండి. ఇస్తే నేను ఎప్పటికైనా సరే వాళ్ళకి బట్టల గురించి అయినా కానీ వాళ్ళకి బియ్యం గురించి అయినా కానీ ఏదైనా సరే నేను బ్రతుకున్నంత వరకు వాళ్ళకి. ఇప్పుడు అచ్చంపేటకు వెళ్ళి ఇందిరానగర్ కాలనీ దగ్గరికి వెళ్ళి మౌలాలి బుడుగ జంగాలు అంటే చెప్తారంటండి. బుడుగ జంగాలు అని అంటే వీళ్ళ దగ్గరికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తీసుకెళ్తారంట. అచ్చంపేటకు వెళ్ళి ఇందిరానగర్ కాలనీకి వెళ్ళి బుడుగ జంగాలు అని చెప్తే వీళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. మీరు ఇవ్వాల్సినటువంటి సాయాన్ని ఆ విధంగా వాళ్ళ దగ్గరికి చేరుతుంది. అంటే మీరు డైరెక్ట్ గా చెయ్యొచ్చు. అదే మేడం, నేను అక్కడికి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ ఇద్దా. ఒక్క నిమిషం అండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 99 మేడం. 998570 8570 మేడం 998570 36 మళ్ళా 998570 ఇంకో 0 363 అంట. 11 వచ్చినాయేమో. ఒక్క నిమిషం నాకు చెప్పమ్మా నంబరు. 998570 36
ఇంకో 0 7 2 0లేమో. నువ్వు వెళ్ళడానికి లేదు, కూర్చో, పడిపోతావు. కూర్చో, నీకు పెన్ ఇస్తా, కూర్చో, పడిపోతావు అటు. ఇంకోటి ఉంది మేడం నెంబరు. హలో హలో మేడం. హలో 99 ఒకసారి చెప్పండి మేడం. 99 599 599 699 699 688 688. నేను మరొకసారి చెప్తానండి. 99 99. ఒక్క నిమిషం ప్లీజ్ బి ఆన్ లైన్ అండి. సరే మేడం. మీరు నాకు నంబర్ చెప్పండి ఒకసారి క్లియర్గా. 99 599 688 74. రాసుకున్నారా అండి? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. లేదు మేడం, ఇంకొకసారి 99 599. ఒక్క నిమిషం. హలో మేడం. 99 599 99 599 688 74. 688 74. మేడం ఎక్కిస్తున్నాను మేడం. మీరు ఈ నెంబర్ కాల్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారండి. అదే మేడం, ఒకసారి అమ్మాయికి ఇస్తారా మేడం మాట్లాడతా? వెంకటమ్మ రేణుకాంటితో మాట్లాడరా. హలో మేడం. బుద్ధి నమస్కారం అక్క. నమస్తే అమ్మా. భయపడద్దు, ఏం భయపడద్దు. నీకు ఒక అక్కలా అమ్మలా నేను ఉంటాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్కి రావాలనుకుంటే రావచ్చు. నేను ఒకసారి తీసుకొస్తా. నేను నాకు 2 పిల్లలు ఉన్నారు. వింటున్నామ్మా? నాకు 2 పిల్లలు ఉన్నారు. హలో అమ్మా, వింటున్నావా? వింటున్నాక. నువ్వేం భయపడద్దు, బాధపడద్దు. నాకు కూడా అమ్మ నాన్న లేరు. నేను కూడా బాధపడుకుంటూ పని చేసుకుంటున్నాను, కానీ మనము బాధపడద్దు. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడ రోడ్డు మీద పువ్వులు అమ్ముకుంటూ అలా చదివిస్తున్నాను. కానీ మనకు దేవుడు ఉంటాడు కదా, ఎవరు లేకపోయినా దేవుడు ఉంటాడు కదా. నువ్వు ఏం భయపడద్దు. నీకు అమ్మ లేదు కదా అని భయపడద్దు, నాన్న లేడు కదా అని బాధపడద్దు. నీకు అమ్మ నాన్నైనా నీ బాబాయి దేవుడు. నువ్వు మంచి ధైర్యంగా ఉండాలా. నేను కూడా నీకు ఎప్పుడు చూంటా. నీ నెంబర్ నేను రాస్తున్నా. నీకు బట్టల గురించే గానీ నీకు ఏమన్నా కావాలా పిల్లలకి నీకు అంటే నేను వచ్చి నీకు చూస్తా. నాకు ఫోన్ చేసిన అనుకో, హైదరాబాద్ తీసుకొచ్చి నీకు మంచిగా నీకు బట్టలు కావాలంటే బట్టలు ఏదంటే అది పిల్లలకి నీకు నేను చేస్తా. సరేనా? నువ్వు మంచి చదువుకో. నాకు పిల్లలు లేరు, అక్క లేరు. నువ్వు నా చెల్లె అనుకుని మంచి చూసుకుంటా. సరేనా? ఎప్పుడు బాధపడద్దు. నువ్వు ఆడపిల్లవు కదా, నాకు చెల్లెలే కదా అని బాధపడద్దు. ధైర్యం ఉంది కదా. వింటున్నామ్మా? వింటున్నాక్క. ఎప్పుడు భయపడద్దు, ఏడవద్దు. నువ్వు ఏడుస్తావంటే ఏడుస్తూనే ఉంటాడు. రేణుక గారు చాలా థ్యాంక్స్ అండి. మీ యొక్క ఓదార్పు మాటలు నిజంగా పిల్లల్లో వచ్చినప్పటి నుండి చూస్తున్నాం కదా, వాళ్ళు ఎంత నవ్వినా కూడా అంత అదిగా లేదు. కాకపోతే మీరు ఇచ్చినటువంటి భరోసాతో పాపలో కొంచెం ఉత్సాహం వచ్చింది. కానీ మీలాంటి వాళ్ళు ముందుకు రావడం, మీరు చెప్తున్నారు మీరు పూలమ్ముతూ కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు, ఎదుటి వాళ్ళ కష్టానికి చెల్లించారు. అది నిజంగా ఆహ్వానించదగ్గది, చాలా గొప్పదండి. థ్యాంక్ యూ రేణుక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కాలర్ ఉన్నారు, నరసింహారావు గారు హైదరాబాద్ నుంచి. నరసింహారావు గారు నమస్తే అండి. నేను నరసింహారావు అండి, నేను హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి. పేదవారి కోసం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా వంతు సహాయంగా వీళ్ళకి 1000 రూపాయలు వాళ్ళ అకౌంట్ చేస్తాను. అలాగే ప్రతి నెల అయినంత సహాయం వీళ్ళ కోసం చేస్తానండి. వీళ్ళ అకౌంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సాయాన్ని డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి మీరు డిపాజిట్ చేయొచ్చు. ఆ అకౌంట్ నెంబర్ మీకు ఒకసారి చెప్తాను. దుగ్గి మస్తాన్, ఇది పిల్లల యొక్క బాబాయ్ అండి, చిన్న బాబాయ్, ఆయన యొక్క అకౌంట్ ఇది. అకౌంట్ నెంబర్ వచ్చేసి 6240175959. IFSC కోడ్ వచ్చేసి SBHY 0020188.
SBH అచ్చంపేట బ్రాంచ్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మీరు ఏదైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా ఈ అకౌంట్కి చేయొచ్చు. అదేవిధంగా మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి ఏదైనా వేరే విధంగా సాయం చేయాలి అనుకుంటే గనక అచ్చంపేటకు వెళ్ళి ఇందిరానగర్ కాలనీ అని అడిగి అక్కడికి వెళ్తే వీళ్ళ పిల్లల పేరు వెంకటమ్మ, అదేవిధంగా మోలాలి వాళ్ళ బాబాయ్ పేరు. అక్కడ ఎవరిని అడిగినా స్థానికులు చెప్తారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఒక ఫోన్ నెంబర్ మీకు చెప్తాను. వీళ్ళను ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి వీరు ఏ విధంగా సాయం చేయాలన్నా కూడా చేయొచ్చండి. 9959968874 ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఒకవేళ మీకు ఏదైనా అడ్రస్ తెలియకపోయినా లేకపోతే ఏ విధమైనటువంటి సాయం మీరు చేయాలనుకున్నా కూడా ఫోన్ ద్వారా సంప్రదించి చేయొచ్చండి. అది మీరు చూస్తున్నారు అందరూ. రేణుక అక్క నీతో ఎలా మాట్లాడారు చూసావు అంటే వాళ్ళందరూ కూడా ఎంతో చెల్లించిపోయారు కదా. అందరూ కూడా మీరు చక్కగా చదువుకొని మంచి ఏంటారు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా చూడు రెసిడెన్షియల్లో వేస్తామని ఒకరు చెప్తున్నారు, చక్కగా చదివిస్తామని చెప్తున్నారు. లావణ్య నువ్వు మాట్లాడతావా? కాదా? ఇప్పుడు అంకుల్ ఫోన్ చేశారు కదా, చదువుకోవాలి అని చెప్పారు. మరి ఏంటి చదువుకుంటున్నావా? సరే రబ్బాని అంకుల్తో మాట్లాడతావా? నమస్తే అండి రబ్బాని గారు. నమస్తే అండి. ముందుగా మీ వారికి ధన్యవాదాలండి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు. థ్యాంక్ యూ అండి. అమ్మా నిజంగా వాళ్ళని చూస్తుంటే మాకు దుఃఖం వస్తుంది. ఇంత చిన్న వయసులో ఆ పిల్లలు హలో చెప్పండి రబ్బాని గారు వినిపిస్తుంది. ఇంత చిన్న వయసులో వాళ్ళకి ఈ బాధలు దేవుడు ఎందుకు పెట్టాడో అని అర్థం కావడం లేదు. అయితే వాళ్ళ బాబాయిని మెచ్చుకోవాలండి. ఆ చిన్న వయసులో ఆ పిల్లల్ని వెంటేసుకొని ఆయన చూస్తున్న ఆదరణను చూసి మాకు జాలి వేస్తుందండి. మా యొక్క సహాయ సహకారాలు మేము వారికి అందిస్తామండి. వారి యొక్క అకౌంట్ మేము తగు విధంగా మేము జమ చేస్తామండి. ముఖ్యంగా లోకల్ ఉన్న ఈ ఉద్యోగస్తులండి, లోకల్ బాడీ ఇలాంటి వారి గురించి పట్టించుకోవాలండి. ముందు పక్కన ఏం జరుగుతుంది అనేది ఆ లోకల్ బాడీ చూడండి. ఇలాంటి విషయాలు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తే ప్రభుత్వం తప్పకుండా వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేస్తుందండి. ఇప్పుడు మేము ఏం చేసినా ఆర్థికంగా టెంపరవరీ మేడం అదంతా కదా. ప్రభుత్వ వారు కల్పించుకొని వారి పూర్తి భద్రతను వారి యొక్క చదువుల గురించి కానివ్వండి, రేపు రోజు భవిష్యత్తు గురించి కానీ తగిన విధంగా ఆదుకోవాలని ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాము మేడం. ఓకే థ్యాంక్ యూ అండి రబ్బాని గారు. స్పందించి మీ యొక్క సాయం చేస్తాను అని చెప్పేసి పిల్లలకు భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా స్పందించాలి. అలా స్పందించడం వల్లే పిల్లలు మన దాకా తెలియడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కౌన్సిలరే మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అక్కడ రిపోర్టర్ని సంప్రదించి ఈ విధంగా ఉంది వీళ్ళ కష్టము, మీ ద్వారా ఏమైనా సాయం దొరుకుతుందా అని మనల్ని ఆశ్రయించడం జరిగింది. ఆ దిశగానే ఈ కార్యక్రమం కండక్ట్ చేశాము. వారి యొక్క ఆవేదనను బాధను వింటున్నాము, తీర్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము. చాలా మంది కూడా కాల్స్ చేసి వారి యొక్క ఆర్థిక సాయాన్ని అదేవిధంగా వారి మాటల ద్వారా భరోసాని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సారీ చెప్పు మౌలాలి, మీ దగ్గర ఉన్నటువంటి ఇంటి పక్కన వాళ్ళు కూడా మనతో మాట్లాడడం జరిగింది. పాపం వాళ్ళు కూడా చాలా బాధపడిపోతున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మా చేతుల్లో కూడా ఏం లేదు, చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఏడవద్దు శైలజ, నీకోసం ఇంతమంది కాల్స్ చేసి మాట్లాడుతున్నారా, అలా ఏడుస్తారా? హలో హలో శోభా గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి శోభా గారు. హలో చెప్పండి మేడం. మీ హెచ్ఎం టీవీ చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేపడుతున్నందుకు చాలా థ్యాంక్స్. ఆ పిల్లలను చూస్తుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది మేడం. ఇంకో విషయం, కానీ ఆడదానికి ఆడు శత్రు అన్నట్టు తండ్రి చనిపోయాడేమో కానీ తల్లి వదిలిపెట్టిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే 4 పిల్లలు, ఆడపిల్లలు, దాంట్లో తల్లి ఎలా వదిలిపెట్టి పోయిందో కానీ నిజంగా ఆ ధైర్యం ఆమెకు. 4 ఆడపిల్లలు కాదు, 5 ఆడపిల్లలు. వాళ్ళ అమ్మ వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు చూసుకోలేక, అంటే పిల్లలకు అంత ఆర్థిక స్తోమత ఆయనకు లేదు, నవారు అల్లి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక స్తోమత అంత లేక ఒకరికి పెంచుకోవడానికి ఒక పాపని ఇచ్చేశారు. 5 ఆడపిల్లలు.
అదే మేడం, కానీ ఆడపిల్లని వదిలిపెట్టి పోవడం ఇంకా ఆ ధైర్యం ఆ తల్లికి ఎలా వచ్చిందో కానీ మేడం, మీ యొక్క టీవీకి చాలా థ్యాంక్స్. కానీ ఆ అమ్మాయిలు చూస్తా ఉంటే నా గుండె చాలా తరుక్కుపోతుంది మేడం. కానీ ఆ అమ్మాయిలకు నా వంతు సాయం నేను 2000 ఇవ్వాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ శోభా గారు. రేపే ఫార్వర్డ్ చేస్తాను మేడం. ఆ అమ్మాయిలను చూస్తా ఉంటే నిజంగా మేడం అసలు ఇట్లా అసలు చెప్పలేకపోతున్నాను మేడం నా మాటల్లో మాత్రం. కానీ మీ యొక్క హెచ్ఎం టీవీకి కానీ చాలా థ్యాంక్స్ మేడం. నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళు స్పందించి ముందుకు రావడం వల్ల వీళ్ళకు కాస్త చేయూతనిచ్చినట్టు అవుతుంది. శైలజ వస్తావా ఇక్కడికి? మరో కాలర్ ఉన్నారు, పుష్ప గారు హైదరాబాద్ నుంచి. పుష్ప గారు హలో మేడం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. వీళ్ళకి హెల్ప్ చేయాలంటే అక్కడికి వచ్చి కంపల్సరీ చేయాలా మేడం, ఇక్కడ నుంచి చేయాలా? ఒక అకౌంట్ నెంబర్ వస్తుంది చూడండి, ఓకేనండి. ఆ అకౌంట్ నెంబర్ కి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బ్యాంకు ద్వారా లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు డబ్బులు పంపించవచ్చు. నేను ఒకసారి ఆ అకౌంట్ నెంబర్ చదువుతాను. నేము దుగ్గి మస్తానండి. ఇది బాబాయ్, ఈ పిల్లల యొక్క బాబాయ్, చిన్న బాబాయ్ యొక్క అకౌంట్ నెంబరు. అకౌంట్ నెంబర్ వచ్చేసి 6241175959. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి SBHY 0020188 అండి. అచ్చంపేట బ్రాంచ్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, తెలంగాణ అండి. అదేవిధంగా వీళ్ళకు మీరు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చండి. 9955968874 అండి. మీ యొక్క ఎటువంటి సాయం అయినా కూడా వీళ్ళను సంప్రదించి వీళ్ళకి డైరెక్ట్గా ఓకే. మరో కాలర్ ఉన్నారు, ప్రసాద్ రాజమండ్రి నుంచి. ప్రసాద్ గారు నమస్కారం అండి. చెప్పండి, మీరు ఏ విధమైనటువంటి సాయం భరోసా ఇద్దామనుకుంటున్నారు పిల్లకి? నేను ఈ నెక్స్ట్ వీక్ లో వాళ్ళకి 1000 రూపీస్ నేను అకౌంట్ లో వేస్తానమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మాది లాలచి రౌస్కోట్ అండి, రాజమండ్రి. నెక్స్ట్ స్కీమ్ చూపెట్టేది నేను నెంబర్ అది నోట్ చేసుకుంటా, నోట్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా అంటే మీరు చాలా దూరంలో ఉన్నారు కాబట్టి, రాజమహేంద్రవరంలో ఉన్నారు కాబట్టి రావడం కుదరదు అని నేను అనుకుంటున్నాను. చాలా లాంగ్ లో ఉంటారు కదా. ఒకవేళ మీరు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలన్నా చేయొచ్చండి. ఈ అకౌంట్ అనేది పిల్లల బాబాయికి సంబంధించింది. కాకపోతే దీని పర్యవేక్షణ ఏ విధంగా సరైన మార్గంలోనే పిల్లల కోసమే ఖర్చు చేస్తున్నారా అనేది కూడా హెచ్ఎం టీవీ పర్యవేక్షిస్తుంది. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మీరు ఇచ్చేటువంటి అమౌంట్ ఏమీ హెచ్ఎం టీవీకి రాదు. ప్రసాద్ గారు ఓకే, రైట్ అండి. ఎవరైనా ఆ అకౌంట్లోకి, దుగ్గి మస్తాన్ గారి అకౌంట్కి మీరు డబ్బులు పంపొచ్చు. అండ్ మౌలాలి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నరసింహారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. నరసింహారావు గారు నమస్తే మేడం. నమస్తే అండి. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మొద్దుల నరసింహరావుని మాట్లాడుతున్నానండి, శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి. చెప్పండి సార్. మీరు హెచ్ఎంట్ లో ఈ చూపించడం చాలా మంచి కార్యక్రమం. ముందు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నలుగురు ఆడపిల్లలు ఉండటం చాలా దురదృష్టకరం. ఆ తల్లి పోవటం అనేది అందరికీ బాధాకరంగా ఉంది. ఆ నలుగురికి కలిపేసి 4000 రూపాయలు నేను అకౌంట్ నెంబర్ లో, ఈరోజు సండే కాబట్టి రేపు మండే వేస్తాను మేడం. థ్యాంక్ యూ అండి. మీరు ఈ కార్యక్రమం చేపట్టి ప్రపంచం మొత్తానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెంతో మంది అనాథులు ఉన్నా కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. తప్పకుండా అండి. మన వరకు వచ్చినటువంటి ఏ సమస్యనైనా కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే సాయం చేసే చేతులు ఖచ్చితంగా ఉంటాయని తెలుసు. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి సాయం చేసినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ నరసింహరావు గారు, మీ యొక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించినందుకు. వికారాబాద్ నుండి కాలర్ ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సార్. నా పేరు సుధీర్ అండి. సుధీర్ గారు చెప్పండి. అయితే నేను ఒకసారి ఆయనతో మాట్లాడొచ్చా? మాట్లాడండి. మోలాలి గారు మాట్లాడండి. సార్ మీ పేరు? నా పేరు మోలాల్ సార్. మోలాల్ గారండి. నేను వికలాంగుని. థ్యాంక్ యూ సార్. అయితే వాళ్ళకు నేను 2000 రూపాయలు సాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్.
నాకు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. అందుకు నేను 500 కలిపి 2000 అకౌంట్లో వేస్తాను. థ్యాంక్ యూ సార్. అంటే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇక పిల్లలకు అన్నైనా అమ్మాయినా తర్వాత అన్ని మీరే. అవును సార్. ఆ పిల్లలు ఏడ్చినా కానీ తర్వాత బాధపడ్డా కానీ బాధ్యత మొత్తం మీదే ఉంటుంది సార్. వాళ్ళు తండ్రి తల్లి లేకపోయినా కానీ అన్ని మీరే చూసుకోవాలి సార్. అవును సార్. ఆదుకున్నారు. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఆదుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు లావణ్య? 1వ తరగతా? మరి ఎందుకు నువ్వు మైక్ని అలా లాగేస్తున్నావు? మరి నువ్వు మాట్లాడేది వినిపించాలిగా. నువ్వు తీసేయలేదు, నువ్వు చక్కగా కూర్చున్నావు. ఓకే, నరసింహారావు గారు ఒంగోలు నుంచి ఉన్నారు. లావణ్య, నరసింహారావు అంకుల్ ఉన్నారు, మాట్లాడతావా? ఓకే, నరసింహారావు గారు. మేడం చెప్పండి. అదే మీరు ఈ ప్రోగ్రామ్ చేసిన ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. తర్వాత మీరు అకౌంట్ నెంబర్ ఇచ్చారు, అతని పేరు మీరేదో ఎదురుగున్న అబ్బాయి పేరు ఏదో మాకు చెప్తున్నారు. అకౌంట్ మస్తాన్ అని ఉంది. ఒకటి ఏంటంటే దుగ్గి మస్తాన్ అనేది మౌలాలి వాళ్ళ తమ్ముడు అండి. మౌలాలి వాళ్ళ తమ్ముడు, వాళ్ళదేగా, వాళ్ళ అబ్బాయే కదా? వాళ్ళే కదా. మౌలాలి వాళ్ళ తమ్ముడు మస్తాన్, ఆయనకు సంబంధించింది అకౌంట్. మేడం గారు మీరు అనుమతి చేశారు, ఏదో ఎవరికి తోచిందో వాళ్ళ అకౌంట్ లో వేస్తారు. చెప్పండి. హలో, ఆ అమౌంట్ జాగ్రత్త చేసి మీరు కాస్త పరుసు చేసి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా చూడండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆ అకౌంట్ లో వాళ్ళ బాబాయిదే అకౌంట్, దానికి ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే హెచ్ఎంటీవీ మాత్రం ఆ వచ్చినటువంటి డబ్బును సరైన మార్గంలోనే పిల్లల కోసం మాత్రమే ఉపయోగించే విధంగా, వినియోగించే విధంగా ఖచ్చితంగా పర్యవేక్షిస్తుందండి, దాంట్లో డౌట్ లేదు. అదే మేడం, ఏంటంటే వాళ్ళ అకౌంట్ లో రాగానే డ్రా చేసుకున్నారు అనుకోని మీరింత ప్రయత్నం చేసి మేమేదో అది అసలు అది లేదండి. ఇప్పుడు ఇంత కష్టపడి ప్రజా ప్రతినిధుల దగ్గరకు కానివ్వండి, మీలాంటి స్పందించే వాళ్ళ దగ్గర కానివ్వండి, ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కారణం ఏంటంటే అల్టిమేట్ గా పిల్లలకు హెల్ప్ అవ్వాలి, పిల్లలకు సాయం దొరకాలి. అది దానికోసం అండి. ఖచ్చితంగా దీనికి సంబంధించి పర్యవేక్షణ ఉంటుందండి. కాకపోతే ఇది ఛానల్ కు సంబంధించింది ఉండడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళ బాబాయికి సంబంధించినటువంటి అకౌంట్ అండి అది, దాంట్లో వెయ్యండి. కాకపోతే దానికి సంబంధించిన డబ్బు సరైన మార్గంలోనే ఖర్చు చేసే విధంగా పైసా ఖచ్చితంగా హెచ్ఎంటీవీ పర్యవేక్షిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క సలహాను కూడా తిరుపతి గారు ఉన్నారు. ఓకే, తిరుపతి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం మీ హెచ్ఎంటీవీకి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. మేడం ఇప్పుడు ఈ 5 పిల్లలు, ఇప్పుడు 4 ఉన్నారు, ఒకరిని ముందే అడాప్ట్ చేశారంట. అవును, 5 పిల్లలలో ఒకరిని అడాప్ట్ చేశారు. వీళ్ళ తల్లి వదిలిపెట్టేసి వెళ్ళిందా మేడం? అవునండి, వాళ్ళ నాన్నగారు చదివిపోక ముందుకే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. నాన్నగారు వీళ్ళ బాబాయ్ చూస్తుండ్రు ప్రస్తుతం. నేను ఒక 5000 వేస్తాను మేడం. థ్యాంక్ యూ అండి. ఇదే గాక ఇప్పుడు వీళ్ళే గాక ఎలుగులకు రాని, అంటే ఇప్పుడు మీకు తెలిసినవి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే కొంతమంది ఇంకా మిగతా వాళ్ళని కూడా, అంటే కొందరు చనిపోయి, కొందరి హెల్త్ బాగలేక, అంటే వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగలేక కొందరు వదిలిపెట్టి వీళ్ళు ఇలా తలా ఒక చెయ్యేసి, అంటే తల తోచిన సాయం చేస్తే చాలా మందికి మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తిరుపతి గారు, మీ యొక్క సాయాన్ని ప్రకటించినందుకు. అండ్ ఎవరికైనా కూడా కాల్ కలవకపోయినా, లేకపోతే కొన్ని కాల్స్ కూడా డ్రాప్ అయ్యడం జరిగింది, డిస్కనెక్ట్ అయిన కాల్స్ కానీ, మీరు మాత్రం మీ సాయాన్ని ఆపకుండా వాళ్లకు సాయం చేయొచ్చండి. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్లో మీ యొక్క ఆర్థిక సాయాన్ని డిపాజిట్ చేయొచ్చు. అండ్ మీరు కాల్ చేసి గనక వాళ్ళతో మాట్లాడేయాలని అనుకుంటే గనక ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేద్దామన్నా కూడా 9959968874 కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇచ్చేది బియ్యమో, లేకపోతే బట్టలో, లేకపోతే పుస్తకాలో, ఇంకా ఇతరత్ర ఏవైనా సాయం చేయాలనుకుంటే గనక అచ్చంపేటకు వెళ్ళి ఇందిరానగర్ కాలనీకి వెళ్ళి వెంకటమ్మ అని అడిగినా, లేకపోతే వీళ్ళ బాబాయ్ పేరు మౌలాలి అని అడిగినా, లేకపోతే మస్తాన్ అని అడిగినా కూడా ఎవరైనా అక్కడ చెప్తారు మీకు, మీ యొక్క సాయాన్ని చెయ్యొచ్చు. అండ్
గొప్ప విషయం ఏంటంటే చాలా మంది స్పందిస్తున్నారు మౌలాలి. ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళు కూడా, పూలు అమ్ముకునే వాళ్ళు, క్యాబ్ డ్రైవర్స్, అంటే వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఉన్న దాంట్లోనే కాస్త సాయం చేయాలని చెప్పేసి ఆలోచించి మీకోసం ముందుకు వస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. అందరూ రుణపడి ఉంటాను. అందరూ మాకు సాయం చేసే వాళ్ళందరికీ దండం పెడుతున్నాను మేడం. ఓకే వెంకటమ్మ, మీ నాన్న పేరు ఏం పేరు? దేవదానం మేడం. దేవానంద్. దేవదానం మేడం. దేవదానం. ఓకే, నెల్లూరు నుండి వెంకటేశ్వర్లు కాల్ ఉన్నారు. ఓకే, వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, మీరు ఎటువంటి సాయం భరోసా పిల్లలకు ఇద్దామనుకుంటున్నారు? నేను అమ్మా చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నేను హలో వెంకటేశ్వర్లు గారు, మీ వాయిస్ వినిపిస్తోందండి. మీరు ఎటువంటి భరోసా ఇద్దాం అనుకుంటున్నారు పిల్లలకు? మీరు ఎటువంటి సాయం పిల్లలకు చేద్దాం అనుకుంటున్నారు మీ ట్రస్ట్ ద్వారా? నేను ఆ 4 పిల్లలకి చెప్పండి. వాళ్ళు చదువుకుంటా ఉంటే వాళ్ళ కనీసం డిగ్రీ పూర్తయ్యేంత వరకు. హలో చెప్పండి. డిగ్రీ పూర్తయ్యే వరకు వాళ్ళ చదువుల గురించి ప్రతి 6 మాసాలకో 4 మాసాలకో ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మార్కులు పెంచే సాయం చేస్తాను. నేను హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ ని, నేను లైఫ్ స్కిల్స్ మోటివేటర్ ని. చెప్పండి. నా ట్రస్ట్ ధ్యేయం బాలికా విద్యను ప్రోత్సహించడం. దాంతో పాటు ఆర్థిక సహాయం మాకు వీలున్నంతలో చేస్తాం. ముందు ఇంత కమిట్ అయ్యకంటే ఇప్పుడు ఆలోచించగలం. కాకపోతే ఆ పిల్లలకి ఒక 60-70 మార్కులు, సాధారణ విద్యార్థికి 60-70 మార్కులు, 100 మార్కులు పెంచే టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను అప్పుడప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి మార్కులు పెంచడం, మోటివేట్ చేయడం. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఆ తల్లి ఇప్పుడు వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళకి జరిగే సపోర్ట్ చూసి మళ్ళీ ఆ తల్లి ఎన్నిక రావాలని కూడా ఆ వెంగమాంబ ట్రస్ట్ నుంచి మేము ఆశీర్వదిస్తున్నాం ఆ పిల్లల్ని. థ్యాంక్ యూ అండి. వాళ్ళకి డబ్బు వస్తుంది, మళ్ళీ ఆ తల్లి ఎన్నిక వస్తుంది. ప్రస్తుతానికి ఒక తల్లి లేకపోయినా ఎంతో మంది మాతృమూర్తులు వాళ్ళ మంచి హృదయంతో మీకు ఎంతో మంది ఇప్పుడు దాన ధర్మాలు చేయబోతున్నారు. మా ట్రస్ట్ నుంచి విద్యాదానం అనే పేరుతో సపోర్టు, పుస్తకాలని, వాళ్ళకి బట్టలని, ఇంకా ఏదైనా ఆర్థిక సహాయం మేము ఆలోచించుకొని చేయగలిగింది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి కూడా మాట్లాడతాం. మేము ఆ విధంగా సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, స్పందించారు. అదేవిధంగా వీళ్ళు స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా సరైనటువంటి, అంటే కలిసినప్పుడల్లా వీళ్ళకు మోటివేట్ చేసే విధంగా చక్కటి శిక్షణ ఇస్తాను అని చెప్తున్నారు. అదేవిధంగా ఆర్థిక సాయం ఇప్పటికిప్పుడు ప్రకటించకపోయినప్పటికీ ఆర్థిక సాయం కూడా చేస్తాను అని చెప్తున్నారు. అండ్ ఎవరైనా కూడా మీరు సాయం చేయాలంటే స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లో మీ యొక్క ఆర్థిక సాయాన్ని డిపాజిట్ చేయొచ్చు. అండ్ మౌలాలి, థ్యాంక్స్ సార్. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు రంగారెడ్డి నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. కనకొండపల్లి మండలం మేడం మాది. చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. వాళ్ళకు 500 స్క్రీన్ పైన దానికి అది చేస్తాం మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదండి, చిన్న సాయమో పెద్ద సాయమో, కాకపోతే పిల్లలు అంటే వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళినా మేడం. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. తల్లిదండ్రులు లేరు, కాకపోతే వీళ్లకు చేయూతనివ్వడానికి, భరోసాగా ఉండడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఎంతో ఇది సంతోషించదగ్గ విషయం. ఎవరు లేరు అనుకున్న టైంలో ఇంతమంది, మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితే ఏనివ్వండి, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా వాళ్లకు ఆర్థికంగా బాగలేకపోయినా కూడా మీకు ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది వాళ్ళ స్కిల్స్ ను అందించడానికి మీకు ముందుకు వస్తున్నారు. అండ్ దీంతో పిల్లల్ని చాలా చక్కగా చదివించాలి. బట్ మనతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, ఉషా హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ఉషా గారు. ఓకే, కాల్ మేబీ డ్రాప్ అయినట్టుంది. హలో చెప్పండి, ప్రసాద్ గారా? స్వామి గారు మేడం చెప్పండి స్వామి గారు. మా అచ్చంపేట అండి, పక్కన మాది కొండనాగుల. అయితే మేము హైదరాబాద్ ఉంటామండి. చూస్తే బాగా బాధ అనిపిస్తుందండి. మాకు కూడా అలాంటి పరిస్థితి.
కాకపోతే మేము సాయం చేస్తారండి, 5 నెలలు సాయం చేస్తారండి, అంతే అండి. స్వామి గారు చెప్పండి మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. షూర్, మాట్లాడతావా స్వామి అంకుల్తో మాట్లాడతావా శైలజ? ఓకే చెప్పు వెంకటమ్మ, ఎలా ఉండేది? ఇప్పుడు మంచిగానే ఉండదు మేడం. నాన్న చనిపోయినాక ఇంకా బాగాలేదు. కొంచెం గట్టిగా మాట్లాడు, ఎందుకంటే శైలజ గట్టిగా అరుస్తోంది కదా, మన వాయిస్ వినిపించట్లేదు. మాట్లాడు. నాన్న చనిపోక ముందుకు బాగానే ఉన్నాను మేడం, బతికినప్పుడు. చనిపోయినాక బాగాలేదు మేడం. ఓకే, రాజిరెడ్డి అంకుల్ గారు మాట్లాడుతూ. రాజిరెడ్డి గారు హలో, నమస్తే అండి. రాజిరెడ్డి గారు కుత్బుల్లాపూర్ నుంచి కదా, చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, మేము ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాము, చాలా బాగా అనిపిస్తుంది. పిల్లల గురించి మేము వారికి మేము 2-3 రోజుల నాకు తోచినంత అమౌంట్ వేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మేడం, ఈ గవర్నమెంట్ కూడా వీళ్ళని పట్టించుకోవాలండి. అన్నిటికీ ఖర్చు చేస్తూ ఇవన్నీ అంత ఖర్చు పెట్టి ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవాలి మేడం. ఎవరైనా మంచి దాతలు కూడా వీళ్ళను దత్తా తీసుకున్నాక ముందుకు వస్తారు కదండి, అది కూడా మీరు కొంచెం. ఖచ్చితంగా అండి, అంటే పిల్లలకు అల్టిమేట్ గా ఇంత కార్యక్రమం చేపట్టి ఇంతమంది ముందుకు వచ్చి చేస్తుంది ఏంటంటే పిల్లల భవిష్యత్తు బంగారు మయం అవ్వాలని, వాళ్ళు చక్కగా ఉండాలి, సమాజం కోసం కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని. వారు ఆమె బ్యాడ్మింటన్ వాళ్ళకు అలాంటి వాళ్ళకు కోట్ల ఖర్చు పెడుతుంది. ఎందుకు సార్, ఎందుకు మేడం ఇలాంటి అనాథాల గురించి కొంచెం కూడా ఆలోచించాలి మేడం. గవర్నమెంట్, కేసీఆర్ గారు, గవర్నమెంట్ వాళ్ళంతా. కాకపోతే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నామండి. వీళ్ళకి ఖచ్చితంగా సాయం అందే విధంగానే ఖచ్చితంగా ప్రయత్నం చేసి వాళ్ళ దృష్టిలో పడే విధంగానే ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళ ఎమ్మెల్యే స్పందించారు, సాయం చేస్తామని అయితే మాట ఇచ్చారు. అది చేసినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటారు పిల్లలు. అండ్ పిల్లల్ని కూడా చాలా మంది ముందుకొచ్చి వాళ్ళ చదువులకు కానివ్వండి ఇతరత్ర వాటికి చెప్తున్నారు సాయం చేస్తామని చెప్పేసి. శైలజ, వాళ్ళ అమ్మ ఇట్లా చూసినా కూడా ఆమె మళ్ళీ తిరిగి వాళ్ళ పిల్లల హక్కున చేసుకోవాలి మేడం. అలా ప్రోగ్రాం వాళ్ళు చూసి ఆమె రావాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాం. మనం ఆ దిశగా వాళ్ళు ఎవరు ఏంటి అని తెచ్చే ప్రయత్నంగా చేయలేదు. కాకపోతే ఆవిడే వదులుకున్నారు, మనం దాని గురించి ఏం మాట్లాడలేమండి ఇంకా. అదేనండి, చిన్నపిల్లలు సరే మేడం, నాకు తోచినంత సహాయం చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. అండ్ నాకా ఇవి ఓకే, చెప్పండి. మమ్మల్ని ఆదుకున్న దానికి ధన్యవాదాలు సార్. సార్ ఉషా గారు ఉన్నారు, మాట్లాడదాం. ఉషా గారు నమస్కారం అండి. నమస్కారం మా, చెప్పండి. మీ హెచ్ఎం టీవీకి చాలా పెద్దలు చెప్పండి. మీరు ఈ పిల్లల్ని ఇలా తీసుకురావడం 10 మందిలో తెలియడం చాలా సంతోషంగా ఉంది. హలో, చెప్పండి చెప్పండి. చాలా సంతోషం. పాప వెంకటమ్మ ఫస్ట్ నుంచి చదువుకోనంటే చాలా బాధ అనిపించింది. కానీ రాంగ్ అందరూ చెప్పడము అమ్మాయికి ధైర్యం ఇచ్చి చదువుకుంటానే స్టేజ్కి వచ్చింది. ఒక్కసారి అమ్మాయితో మాట్లాడతాను. మాట్లాడండి వెంకటమ్మ, మాట్లాడరా. హలో మేడం. హలో ఉషా, అదే వెంకటమ్మ, బాగున్నావమ్మా? బాగున్నా మేడం. నువ్వు చదువుకోను అన్నావు కదా. హలో హలో మేడం. నువ్వు చదువుకోను అన్నావు కదా నాన్న. మున్ననూరులో నుంచి మేడం చదువుకుంటున్నా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తుంటే నీతో పాటు నీ చెల్లెళ్ళు కూడా స్కూల్కి వస్తారు. అప్పుడు నువ్వు బాగా చదువుకున్నా అంటే వాళ్ళు బాగా చదువుకుంటారు. అవును, నువ్వు
తను మానేసి వాళ్ళ నాన్న చనిపోక ముందు వరకు తను స్కూల్కి వెళ్ళిందండి. కాకపోతే ఆర్థికంగా బాగా లేకపోవడం, చూసుకునే నాన్నే లేకపోవడం, ఇంకా స్కూల్కు వెళ్ళట్లేదు. నాకు ఇద్దరు పిల్లలు, మా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి. మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాము. నేను కర్నూలు పక్క వెళ్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు కలుస్తానమ్మా. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళు స్పందించి వీళ్లకు సాయం చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉషా గారు. అండ్ ఇంకెవరైనా కూడా కాల్ కలవని వాళ్ళైనా, మధ్యలో చాలా కాల్స్ డ్రాప్ అయ్యాయి, వాళ్ళు కూడా ఒకవేళ మీ సాయం గనక చెయ్యాలి అని అనుకుంటే గనక స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లో వేయచ్చు. ఈ అకౌంట్ నెంబర్ ఈ పిల్లలకు సంబంధించిన బాబాయిది, చిన్న బాబాయి నెంబరు. అకౌంట్ నెంబర్ ఒకసారి నేను చెబుతాను. దుగ్గి మస్తాన్. అకౌంట్ నెంబర్ 624180755959. IFSC కోడ్ వచ్చేసి SBHY 00201888. SBH అచ్చంపేట బ్రాంచ్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు నమస్తే అండి. వెంకటేష్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి. పిల్లల బాబాయ్తో మాట్లాడతారా? ఏంటండి? వెంకటమ్మ గారికి వెంకటమ్మతో మాట్లాడతారా? మాట్లాడరా. వెంకటేష్ గారు, మీరు ఏమి అనుకోకపోతే టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా వెంకటమ్మతోనే మాట్లాడరా? మాట్లాడండి. వెంకటమ్మ మాట్లాడు. హలో హలో బుజ్జి, మీరు మేము ఇచ్చే అందరు చేసే సాయం పైసలు మంచిగా పెట్టుకొని మీరు మంచిగా చదువుకోవాలమ్మా. ఏమి అందరినీ మమ్మీ లేదనే బాధ ఉండొద్దు. అందరు మీకు అమ్మ నాన్న డాడీ లాగా అందరు సాయం చేస్తారు. ఏం మేడం బుజ్జి, మాతో అయినది నేను సాయం చేస్తా. 5,000 రూపాయలు మీకు వేస్తా అకౌంట్ లో రేపు. అమ్మా థ్యాంక్ యూ అండి. HMT వాళ్ళకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూపించేందుకు మేడం. రేపు అకౌంట్ లో వేసేస్తాం మేడం. ఇక్కడ నుంచి అకౌంట్ నంబర్ అన్ని రాసుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళు ముందుకొస్తే పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి, మేము మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాము. ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు కోసం ఇది అవసరం. ఇటువంటి కష్టాలు చాలా మందికి ఉంటాయి. కాకపోతే వీళ్ళది ఎంతో హృదయ విదారకమైనటువంటి గాథ. తండ్రి లేడు, తల్లి లేరు, ఉన్నది ఒక బాబాయ్. ఆ బాబాయ్ చిన్న వయసే. ఆ బాబాయికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్లకు తల్లిదండ్రులు లేరు. 4 ఆడపిల్లలు, అసలైతే 5 ఆడపిల్లలు. వీళ్ళ తల్లి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఆర్థిక స్తోమత లేక 5గురిని సాకే స్తోమత లేక ఒక పాపను ఆల్రెడీ అడాప్ట్ చేయడం జరిగింది వేరే వాళ్లకు. ఇది వీళ్ళ దీనగాథ. మీరు గనక వీళ్ళకి ఏ విధమైన సాయం చేయాలంటే గనక ఖచ్చితంగా స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్ నెంబర్కి సాయం చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా వీళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ బాధను చెప్పుకొని, వాళ్ళ గోడును చెప్పుకొని మాకు సాయం చెయ్యండి అని కోరుతున్నారు. మనం వింటున్నాం, ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. చాలా మంది కాలర్స్ స్పందించారు, వారికి సాయం చెయ్యండి. ఇన్ కేసు కనుక మీకు కాల్ కలవకపోయినా కూడా మీరు స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్ నెంబర్కి మీ యొక్క ఆర్థిక సాయాన్ని డిపాజిట్ చేయొచ్చు. అదేవిధంగా నేను మీకు ఒక ఫోన్ నెంబర్ చెప్తాను. 9959968874 కనుక మీరు సంప్రదించినట్లయితే మీ సాయం వాళ్ళకు డైరెక్ట్గా కూడా మీరు వెళ్ళి ఇవ్వచ్చు. అచ్చంపేటకు వెళ్ళి, ఇంద్రానగర్ కాలనీకి వెళ్ళి వెంకటమ్మ పేరు కానీ, వాళ్ళ బాబాయ్ మౌలాలి పేరు కానీ చెప్పినట్లయితే, జంగమయ్య పేరు కూడా చెప్పినా కూడా, జంగమల్లు పేరు చెప్పినా కూడా వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు వీళ్ళ దగ్గరికి. మీరు బట్టలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇతరత ఆర్థిక సాయం ఏ విధంగా డైరెక్ట్గా వాళ్ళ చేతుల్లో పెడదాము అని అనుకున్నా కూడా, లేకపోతే భరోసా ఇద్దామనుకున్నా కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అండ్ వెంకటమ్మ చెప్పురా, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడాక మనం మాట్లాడుకుందాం. సంతోషి గారు చెప్పండి మేడం. చెప్పండి. పిల్లల్ని చూస్తున్నారు. ముందుగా HMTVకి ధన్యవాదాలండి. మీకు ధన్యవాదాలండి. చాలా థ్యాంక్ యూ అండి. పిల్లల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. మాకు కూడా పిల్లలు లేరని బాధగా ఉంది. అసలు మాకే పిల్లలు కలగలేదని మేము అనుకుంటే, పుట్టిన వాళ్ళేమో అట్లా ఇడిచిపెట్టి వెళ్ళిపోతారండి పాపము. చాలా చాలా బాధగా ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నా. పిల్లలకి నా కలిగినంతగా నేను సాయం చేస్తానండి. అకౌంట్ నెంబర్కి వేస్తాను.
చాలా ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సంతోషి గారు, మీ యొక్క స్పందన తెలియజేసి ఆర్థిక సాయం అందిస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టు నిజమే, చాలామంది పిల్లలు లేక కూడా బాధపడుతున్నారు. కానీ పిల్లలు ఉండి కూడా వీళ్ళకెవరు లేక, తల్లిదండ్రులు లేక వీళ్ళు బాధపడుతున్నారు. నలుగురు ఆడపిల్లలే, వీళ్ళకు ఇంకా కొన్ని రోజులైతే తల్లి అవసరం ఉంటుంది. మరి ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన వాళ్ళు, ఒక విధంగా తినడానికి కూడా 5,000 నోట్లోకి వెళ్ళలేని దుస్థితి వీరిది. చూసుకోవడానికి తల్లిదండ్రులు లేరు, పెట్టడానికి ఎవరూ లేరు అన్నట్టుంది. వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ కూడా చేసేది నవారు చుట్టడం, నవారు అల్లడం. ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నవారు అల్లించుకునే వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారండి? మనం ఏ వారానికో నెలకో ఒకరు కనిపిస్తే అది చెయ్యడము, ఆ దాంతోనే బ్రతకడము జరుగుతోంది. అతను చిన్నబ్బాయే, అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. వీళ్ళు 4 పిల్లలు, చాలా చిన్నవాళ్ళు. వీళ్ళకు పెద్ద దిక్కు ఎవరంటే ఈ పెద్ద పిల్ల 10 సంవత్సరాలు ఉన్న వెంకటమ్మే. కాలర్ ఉన్నారు. హలో, ఇప్పుడు మేము ఆ నలుగురిని చదివించి పంపిస్తారా? ఏంటండి? ఆ నలుగురిని టోటల్ గా పోషించి చదివిపిస్తాము. మాకు ఆశ్రమం ఉన్నది, ఇస్తారా? ఏమండి, మీ నంబరు మాకు హెచ్ఎంటీవీ వాళ్ళు మీ నంబర్ తీసుకుంటారండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు 900006226116కి మీరు కాల్ చేసి, అంటే ఇప్పటి వరకు చాలా మంది సాయం చేస్తాము అన్నారు. ఒంగోలు నుండి మల్లికార్జునరావు గారు కూడా పిల్లలందరి మా ఇంటి దగ్గర పెట్టుకొని ఉంటాము, చదివిస్తాము, వీళ్ళకు భోజనాలు పెడతాము, బట్టలు అన్ని చూసుకుంటాము, అదేవిధంగా మా మిల్లులో ఏదైనా పనిచ్చి కూడా వాళ్ళకు నెలవారీ జీతం కూడా ఇస్తామని కొందరు చెప్పడం జరిగింది. వీళ్ళ ఎమ్మెల్యే స్పందించి ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి అలా స్పందించడం జరిగింది. పిల్లల్ని రెసిడెన్షియల్ వేస్తా అంటే ఇంతమంది సాయం చేస్తున్నారు కదా, అండ్ మీ సాయం కూడా వీళ్ళకి అవసరమే. అయితే చెప్పండి. వాళ్ళు ఎవరి మీద వాళ్ళు ఆధారపడకుండా మేము మొత్తం పూర్తిగా వాళ్ళ ఖర్చులు పెట్టి చదివిపించి వాళ్ళకు ఒక ఇచ్చే వరకు మా బాధ్యత తీసుకుంటాం. మాకు పంపిస్తారా? దానికి మీరు ఏమి రాసి ఇవ్వమంటే అది రాసేయడానికి మేము సిద్ధం. ఓకే, మీ నంబర్ మా వాళ్ళకి ఇవ్వండి, ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదిస్తారండి. ఇగో ఇదే నెంబర్ అండి మాది. ఒకసారి నెంబర్ చెప్పండి. 9000 900 980 980 613 ఒకసారి నేను నెంబర్ చెప్తానండి. 9000 980 613. ఇంకొక నెంబర్ చెప్తా, ఆశ్రమం మా దగ్గర మా ప్రెసిడెంట్ది. చెప్పండి. 99 89 50 హలో 504 25 3 9989504253. రాజేష్ గారు ఇదే కదా రెండో నెంబర్? రెండో నెంబరు బాగా పనిచేస్తుంది. ఆ రెండో నెంబర్ చేయండి. అమ్మ ఒడి ఆశ్రమం పేరు అమ్మ ఒడి. ఓకే, బోడుప్పల్ ఫిష్ బిల్డింగ్. ఓకే, మీకు సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటారండి. ఖచ్చితంగా అండి, వీళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు లైవ్ లోకి అందుబాటులోకి వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా రాజేష్ గారు, వీరు మంచిర్యాల నుండి కాల్ చేశారు. పూర్తిగా మొత్తం చదువు చెప్పి మొత్తం పూర్తిగా, అంటే వాళ్ళు ఏదంటే దానికి చాలా మంది ఏంటంటే కొన్ని ఆశ్రమాలు భయపడుతూ ఉంటారు వెళ్ళడానికి. మేము దేనికంటే దానికి కట్టుబడి ఉండి వీళ్ళకి పిల్లలకు చదివిస్తామని కూడా చెప్తున్నారు. అలా ఉన్నదానికి ధన్యవాదాలు మేడం. అలా ఆదుకుంటున్న ధన్యవాదాలు అందరికి. ఓకే ఓకే వెంకటమ్మ, చదువుకుంటారు కదా మీరు అందరు చక్కగా? అమ్మ నాన్న లేరన్నది ఏం లేదు, బాబాయ్ ఉన్నాడు. చాలా మంది కూడా రేణుకక్క అని ఒక అక్క వచ్చారు, ఉషా అక్క వచ్చింది, నరసింహరావు గారు వచ్చారు, మల్లికార్జునరావు గారు వచ్చారు, బ్రహ్మనాయక్ గారు వచ్చారు. ఎంతమంది ఫోన్ లైన్లకు, ఇవి నాకు గుర్తున్నాయి మాత్రమే. మనం 3 గంటల నుండి ఇది చూస్తున్నాం, 3 గంటలు అవుతోంది మనం ఈ లైవ్ కండక్ట్ చేయడం. ఎంతో మంది ఫోన్ లైన్లోకి వచ్చి మీ గాథకు వాళ్ళు చెల్లించిపోయారు, మీకు సాయం చేయాలని ముందుకు వస్తున్నారు. అవునా? ఈ సాయాన్ని అందిపుచ్చుకోండి, చక్కగా చదివించండి. మీరు పిల్లల కోసం ఏదైతే డబ్బులు వస్తుందో దాన్ని సరైన మార్గంలోనే ఖర్చు పెట్టండి. అండ్ వెంకటమ్మ, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు? ఏం లేదు, హెల్ప్ చేశారుగా అంకుల్ వాళ్ళకి, థ్యాంక్స్ చెప్పవా? మరి చెప్పు. మమ్మల్ని ఆదుకున్న వాళ్ళకి అందరికి థ్యాంక్స్. దివ్య, నువ్వు మాట్లాడవా?
బాగా చదువుకుంటావా? అంకుల్ వాళ్ళందరూ ఆంటీ వాళ్ళందరూ హెల్ప్ చేశారు కదా, చదువుకుంటారా? చదువుకొని టీచర్ అవుతావా? లావణ్య నువ్వు నువ్వు కూడానా? ఓకే, మీరు మావులాలి గారు పిల్లల కోసం ఏదైతే డబ్బు వస్తుందో చాలా మంది ముందుకు వచ్చారు, సాయం చేయడానికి వస్తున్నారు కూడా. ఇంకా వాళ్ళ వచ్చినటువంటి డబ్బును సరైన మార్గంలో ఖర్చు పెట్టండి. ముఖ్యంగా పిల్లలకు కావాల్సింది చదువు, మంచి లక్షణాలే. ఆ దిశగా వీళ్ళని కరెక్ట్గా పెరగడం కోసం మీరు ముందుండి చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందుకోసం ఇంత కార్యక్రమం చేపట్టింది కూడా వీళ్ళ కోసమే. సరేనా శైలజ? ఓకేనా? ఇప్పుడు మాట్లాడవు. ఓకే ఓకే చదివిపిస్తాం మేడం, హాస్టల్ వేసి అందరు చదివి సార్ అన్నాడు. అందరూ చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ ఇలా ఎంత డబ్బులు వస్తే వాళ్ళ పేరు మీద మేము ఉంచుతాం. వాళ్ళ పెద్ద అయిన వరకు వాళ్ళ పేరు మీద చదువుకునే దేనికైనా, బుక్కులకైనా దేనికైనా కూడా వాళ్ళకే ఖర్చు పెడతాం. మేము ₹1 మాకు అవసరం లేదు, మేము అడుక్కొని తినడం బతాం. ఫస్ట్ వాళ్ళు మంచిగా ఉంటే చాలు మాకు, మేము ఎట్లా ఉన్నాం కదా. సరే ఓకే, థ్యాంక్ యూ అండి. బాగా చదివించండి పిల్లలు. ఓకే ఓకే. అండ్ ఎవరైనా కూడా కాల్ కనెక్ట్ అవ్వకపోయినా, డ్రాప్ అయినా కూడా కానీ మీ సాయం మాత్రం ఆగకుండా మీరు వీళ్ళకి సాయం చేయొచ్చండి. మేము ఏదైతే మీకు ఇంతకుముందు స్క్రీన్ పైన ఒక అకౌంట్ నెంబర్ చూపించాం కదా, ఆ అకౌంట్ నెంబర్కి మీ యొక్క డబ్బుని డిపాజిట్ చేయొచ్చు, వీళ్ళకు ఆర్థిక సాయం చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీరు కాల్ చేసి వీళ్ళకు డైరెక్ట్గా మాట్లాడచ్చు. ముందైతే నేను అకౌంట్ నెంబర్ ఒకసారి మీకు చెప్తాను. ఇది మస్తాన్ అండి, ఈ దుగ్గి మస్తాన్ అకౌంట్ నేమ్. ఇది పిల్లల యొక్క బాబాయి పేరు. అండ్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 6241187599. IFSC కోడ్ వచ్చేసి SBHY 0020188 అండి. SBH అచ్చంపేట బ్రాంచ్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, తెలంగాణ. అదేవిధంగా మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలనుకుంటే అచ్చంపేట ఇందిరానగర్ కాలనీకి వెళ్ళి వీళ్ళ జంగమల్లు అని అడిగినా, లేకపోతే వెంకటమ్మ అని అడిగినా, మోలాలి అని అడిగినా అక్కడ ఎవరైనా కూడా మిమ్మల్ని తీసుకెళ్తారండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా మీ యొక్క సాయం చేయొచ్చు. అదేవిధంగా ఈ అకౌంట్ పిల్లలకు బాబాయికి సంబంధించినటువంటి అకౌంట్. అదేవిధంగా ఈ అకౌంట్ కరెక్ట్ మార్గంలో ఖర్చు పెట్టించేటువంటి బాధ్యత మాత్రం HMTV తీసుకుంది, పర్యవేక్షిస్తుంది సరైన మార్గంలోనే ఖర్చు చేసే విధంగా. అదేవిధంగా మీరు కాల్ కూడా చేయొచ్చండి. 900006222616కి కాల్ చేసి మీ యొక్క సాయాన్ని, భరోసాని వాళ్ళకి అందించవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది స్పందించి మీ యొక్క సాయాన్ని వీళ్ళకు అందజేసినందుకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు కూడా చక్కగా చదువుకోండి పిల్లలు. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరు చూస్తూనే ఉండండి HMTV.